వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఎన్నికల సమరం రోజు రోజుకు వేడెక్కుతోంది. విమర్శలు ప్రతి విమర్శలు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం దుమ్ము రేపుతోంది. మరి జనం ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి సంక్షేమంపై జనం అజెండా ఏంటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాటికి నేతలు చూపే పరిష్కారాలేంటి? ఎప్పుడూ పార్టీలు పెద్ద నేతల ప్రచారాలే కాదు, ప్రజల మదిలో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది 10 టీవీ. ప్రజల ప్రశ్నలకు ఓపెన్ డిబేట్లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న నేతల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు 10 టీవీ ఓపెన్ డిబేట్కి వచ్చారు రాష్ట్ర మంత్రి సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం అభ్యర్థి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్ సార్. నమస్కారం. రైట్, అంబటి రాంబాబు గారు బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టున్నారు. ఈసారి కొంత టీడీపీ నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎలా జరుగుతోంది? మీ వ్యూహం ఏంటి? న్యాచురల్గా ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు టఫ్ ఫైట్ లాగా కనిపిస్తుంది తప్ప రిజల్ట్స్లో చాలా క్లారిటీ ఉంటుంది. ఎటో పక్క ఒరిగిపోతారు ప్రజలు, అటు తెలుగుదేశం పక్షాను లేకపోతే వైసీపీ పక్షాను ఒరిగిపోతారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈసారి చాలా టఫ్గా ఉంటుంది, ఈసారి చాలా చెప్పలేకపోతున్నాం అనుకోవటం అనేది సర్వసాధారణం. నేను చాలా ఎన్నికలు నేను చూస్తున్నా 1989 నుంచి కూడా. కానీ నా అభిప్రాయం, నాకున్న సమాచారం, మాకున్న సర్వేల ప్రకారం దిస్ ఎలక్షన్ ఈజ్ వెరీ ఈజీ టు వైఎస్ఆర్సీపీ. 2019 ఎలా ఉండబోతుందో దానికన్నా బాగా ఉండబోతుంది అనేది మా అభిప్రాయం, మాకున్న సమాచారం. సరే, బజార్లో రకరకాలుగా అనుకుంటారు, టఫ్ అనుకుంటారు, కీన్ ఫైట్ అనుకుంటారు, అవన్నీ సర్వసాధారణమైనటువంటి అంశాలు. మై ఒపీనియన్ ఈజ్ లైక్ దట్. అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. అసలు చంద్రబాబు నాయుడుకి రాజకీయ జీవితం పరంగా ఇట్స్ డూ ఆర్ డై ఎలక్షన్ ఇది. అందుకు అన్ని రకాల అస్త్ర శస్త్రాలను ఆయన సంధిస్తున్నారు. చివరికి బీజేపీతో పొత్తు కూడా ఆ కారణంగానే జరిగింది. అందుకు గట్టి పోటీ తప్పదని కొందరు అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ ఎ డూ ఆర్ డై ఎలక్షన్స్. పైగా ఆయన ఇంకొక వాగ్దానం కూడా చేశారు, వాగ్దానంగా ఛాలెంజ్ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను శాసనసభకు వస్తాను అని, ముఖ్యమంత్రిగా కాకపోతే శాసనసభకు రాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. 100కి 100 పాళ్ళు ఆయన గెలవాలని అనుకుంటారు. ఎవరైనా అదే అనుకుంటారు. అస్త్రశస్త్రాలన్నీ కూడా అందరూ ఉపయోగిస్తారు. ఆయన ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటంటే అందరినీ దగ్గర చేర్చుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మెళ్ళ మీద ఎక్కటం. ఇవాళ బీజేపీ అలాగే జనసేన 2 పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈ రాష్ట్రంలో ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఆయన్నే గెలిపిస్తారు. ఆయన ఎంతమంది కూటమిగా వచ్చినా కూడా ఆయనకు విజయం రాదు. చివరికి కుప్పంలో కూడా ఈజ్ ఫేసింగ్ ది టఫ్ ఎలక్షన్. కుప్పంలో కూడా ఆయన ఓడిపోతాడు అనేది నా సమాచారం. రైట్, ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు కూడా మనం మాట్లాడతాం. మీరు 89లోనే ఎమ్మెల్యే, తర్వాత మళ్ళీ 30 ఏళ్లకు తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. అంటే మధ్యలో పోటీ చేశారు. ఇంకా ఎన్నికలు అన్నాక ఓటమి గెలిపి రెండే ఉంటాయి, అది కామన్ గా. బట్ ఈసారి ఎన్నికను కొంచెం స్పెషల్గా ఏమైనా చూస్తున్నారా? ఈసారి కొంత ఎన్నికల వాతావరణం ఈ స్థాయిలో వేడెక్కుంది. సో ఎన్నికంటే ఈసారి కొద్దిగా సత్తెనపల్లి చాలా చర్చనీయాంశమైనటువంటి ఎన్నిక. అంబటి రాంబాబు గారు గెలుస్తాడా, ఓడిపోతాడా? స్టేట్ లో ఉంది ఇది ఉంటుంది. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో 5-6 కొద్దిగా వోకల్గా బాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళం ఉంటాం కాబట్టి, ప్రజలతో ఎక్కువ సార్లు మేము కనిపిస్తాం కాబట్టి మాకు గుర్తింపు కొద్దిగా పెంచుగా ఉంటుంది. రోజా గారి, నాని గాని, ఇట్లా నేను ఇలాంటి ఎక్కువగా గుడివాడ అమరు ఇది ఎక్కువగా కాస్త స్పోక్స్ పర్సన్స్గా మేము ఉన్నాం కాబట్టి మా మీద ఉంటుంది. రెండో అంశం ఏంటంటే శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ అనేక సందర్భాల్లో ఘాటుగా విమర్శించేటటువంటి ప్రయత్నాలు నేను చేస్తుంటాను. అందువల్ల సహజంగా మా మీద ఎక్కువ గురి ఉంటుంది. ఈ అంబటి రాంబాబుని ఓడించాలి, రోజాని ఓడించాలి అనేటువంటి. సరే, అందరినీ తీసేస్తే నన్ను ఏ విధంగా అయినా సరే శాసనసభకు రాకోకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉమ్మడిగా ఉన్నది. ఉమ్మడిగా ఉండబట్టే నా మీద ఇవాళ ప్రత్యర్థిని ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన యాక్చువల్గా ఇంతకుముందు గుంటూరులో కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు.
తెలుగుదేశం పార్టీలో చేరి సత్యనపల్లికే ఆయన కంటెస్ట్ చేసే విధంగా చేశారు. అంటే అవతల నా ప్రత్యర్థిగా ఇవాళ పోటీ చేస్తున్న వ్యక్తి చాలా బలశాలిని, ఆయన చేతిలో అయితే నేను ఓటమి పాలు అవుతానని, అతని చేతిలో కాకపోతే ఎవరి చేతిలో అయినా ఓటమి పాలు కానని అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక గట్టి పోటీ అనేది తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా అంబటరాంబాబు ఓడిపోతాడా గెలుస్తాడా, ఆ ప్రత్యర్థి బలంగా ఉన్నాడా లేదా అనేది చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నాకున్న విశ్వాసం ఏమిటంటే నేను తప్పనిసరిగా అక్కడ నా ప్రత్యర్థి మీద గ్యారంటీగా గెలుస్తాననే విశ్వాసం ఉంది. అది ఇవాళ నేను చెప్పినా అది డాంబికం లాగా ఉంటుంది, తర్వాత వాస్తవాలు ఏవో బయటకు వస్తాయి. అందువల్ల నేనే పెద్ద గట్టి పోటీ అని కనిపించినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఉన్నటువంటి ప్రజాదరణలో అవన్నీ ఏమి ఉండవని, అంబటరాంబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారనేది నేను విశ్వసిస్తున్నాను. అంటే కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నేత, మీలాగా చాలా ఎన్నికలు ఆయన చూశారు, బలమైన ప్రత్యర్థిగా మీరు భావించడం లేదా ఆయన్ని? భావించలేదంటే టైం విల్ డిసైడ్. ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ గారు సక్సెస్ రేట్ ఈజ్ మోర్, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ఎక్కడ ఓటమి పాలు కాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన శాసనసభలో ఉన్నాడు. బట్ కానీ హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఎందుకు ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మళ్ళా వైఎస్ఆర్ వైపు చూశారు. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరిగింది. మీకు తెలుసో తెలియదో, మా గుంటూరులో ఏ వాల్ పోస్టర్ చూసినా ఆ రోజుని మొత్తం కన్నా లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోనే పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేశారు. ఇవాళ నిజంగా ఆయన ప్రయత్నం చేశారా? మీరు ప్రచారం అంటున్నారు కదా, ఆ ప్రయత్నం నిజంగా చేశారా? మీరు అదే పార్టీలో ఉన్నారు కదా. కాదు, ఇవాళ ఉదయం బయలుదేరి వెళ్ళాలి, అందరికి తెలిసిన సత్యం. ఒక 100 కార్లు 200 కార్లు వేసుకు బయలుదేరి 4 బయలుదేరితే మధ్యలో గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కారణం ఏంటి? అది గుండెపోటు కాదు. ఏంటంటే అమిత్ షా గారు ఫోన్ చేసి అసలు ఎందుకు చేరుతున్నావు, నీకు మేము బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తాం కదా అని ఆయన చెప్పగానే, ఓ బీజేపీ అధ్యక్షుడు ఇస్తే నేను బీజేపీలోనే ఉంటానని బీజేపీలో ఉన్నారు. తర్వాత బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈ గుంటూరు పార్లమెంట్, నర్సాపేట పార్లమెంట్ పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. సో బీజేపీలో ఉన్నారా? బీజేపీలో లేరు. బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చారు. అసలు తెలుగుదేశం మీరు ఒకసారి సతీష్ గారు వెనక చరిత్ర ఒకసారి చూసినట్లయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ కన్నా లక్ష్మీనారాయణ గారు చూస్తే, కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశాన్ని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని పరుష పదజాలంతో దూషించినటువంటి సందర్భాలు అసెంబ్లీలో చూసాం. బయట కూడా వాడు వీడు అనేటువంటి ధోరణితో మాట్లాడారు. అంతేకాదు ఇంకో కీలకమైన వ్యాఖ్య ఇవాళ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేశారు, నన్ను కూడా హత్య చేయాలని ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యాడు అని చెప్పారు. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మళ్ళీ వెళ్ళి ఎక్కడ చేరాడు? మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని చేరి నా మీద పోటీ చేస్తున్నాడు. ఈ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ లేని వ్యక్తుల్ని గెలిపిస్తారని నేను అనుకోను, అలా సాధ్యమైందని కూడా చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయన దో ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, దో హీ హాజ్ ఏ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్నా కూడా ఈసారి ఆయన క్రెడిబిలిటీ కోల్పోయి పోటీ చేస్తున్నాడు సత్యనపల్లిలో. కాబట్టి ప్రజలు ఆయన్ని గెలిపించడం, నన్ను గెలిపిస్తారని విశ్వాసం ఉంది. రైట్. అంటే ఎప్పుడు ఎందుకు అంబటరాంబాబు మీద బలమైన ప్రత్యర్థులను పార్టీలు దించుతున్నాయి? సో నేను కొద్దిగా పాపులరు, శాసనసభలో ఎక్కువ మాట్లాడతాను, డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండటం వల్ల నన్ను ఓడించాలనుకోవడం తప్పేం కాదు. మన ప్రత్యర్థులు గెలిపించాలని అనుకుంటారా? బలమైన వ్యక్తుల్ని ఓడించాలని అనుకుంటారు. బలమైన వ్యక్తుల్ని ఓడించాలి అని అనుకున్నప్పుడు, ప్రతిపక్షాలు నా ప్రత్యర్థులు ఓడించాలనుకున్నప్పుడు నాకున్నటువంటి అనుకూలు గెలిపించాలని ఇంకా మరింత ఘాటుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇవన్నీ పొలిటికల్ గేమ్, దీనిలో జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం, వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓపెన్ డిబేట్ లో భాగంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, వెల్కమ్ టు స్టూడియో సార్. అసలు ఓపెన్ డిబేట్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ప్రశ్నలు సంధించడం మీరు నేను, అలాగే సత్తెనపల్లి ప్రజల మనోగతం ఎలా ఉంది, అంటే ఆయన పనితీరిపోయిన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన నుంచి ఇంక ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఎందుకంటే ఆయన అభ్యర్థికి కూడా ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో కొనసాగుతున్న డిబేట్ ఇది. రైట్. అంబటి రాంబాబు గారు, అసలు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సత్తా ఎంత అంటే ఈసారి ఏ స్థాయిలో చూపించబోతున్నారు? సరే, అంబటి రాంబాబు సత్తానే కాదు సార్, దానిలో జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఉంటుంది, నా సత్తా ఉంటుంది, ప్రజలు మనల్ని ప్రేమించే విధానం ఉంటుంది, ప్రజలు 5 సంవత్సరాల పాటు నా ప్రవర్తన ఎలా ఉంది, నా పరిపాలన ఎలా ఉంది,
రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ కూడా కలిసికట్టుగా యాక్షన్ చేస్తాయి. అది ఓటమి వైపు తీసుకెళ్తాయా, విజయం వైపు తీసుకెళ్తాయా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మాకుండే విశ్వాసాలు మాకుంటాయి. కాబట్టి సత్తా అని కాదు, ఇది ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మనోగతాన్ని, ప్రజల యొక్క దాన్ని ఏమంటారు బలాన్ని మనం తేల్చుకునేటటువంటి సమయం ఇది. కాబట్టి సత్తా అనే మాట కన్నా కూడా చాలా బలమైనటువంటి గ్రౌండ్ జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు సత్తెనపల్లిలో ఉంది అని నేను నమ్ముతున్నా. రాంబాబు గారిని మనం సత్తెనపల్లికి పరిమితం చేయలేము, ఎందుకంటే తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైన వీక్షకులకు, తర్వాత మీడియాకు అంతా మీ వల్ల మీడియా తెలుగుదేశం పార్టీకి కావడం కూడా. ఇప్పుడు వైసీపీకి మీడియాకు సంబంధాలు ఎలా ఉన్నా సరే అంబటి రాంబాబుకు మీడియాకు మటుకు సంబంధాలు అట్లాగా. రాంబాబు గారు మిమ్మల్ని తెలుగు ప్రజలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాటగారి రాంబాబు, మీరే అన్నట్టుగా సంబరాల రాంబాబు, వివాదాల రాంబాబు, విధేయ రాంబాబు, డాన్సర్ రాంబాబు, ఇంకా చెప్పాలంటే రసిక రాంబాబు, మొండి రాంబాబు, జగడాల రాంబాబు, వాగ్దాటి కలిగిన రాంబాబు, ఏ పాత్ర మీకు చాలా ఇష్టం? అమాత్య రాంబాబు ఫైనల్ అమాత్యుడు అవటము అంటే మీరు అమాత్యుడు అవడం కూడా నిజానికి చాలా వివాదాలు, చాలా మంది ఈ లీకులు షాకులతో షేక్ అయిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరు మంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా మీరు అందరినీ డిఫెండ్ చేస్తారు, కానీ యాక్చువల్గా మిమ్మల్ని మీరే ఎప్పుడు డిఫెండ్ చేసుకునే పరిస్థితిని కూడా మీరు నెట్టుకొచ్చారు మీ నియోజకవర్గంతో సహా. సార్ హౌ డు యు లుక్ అట్ ఇట్? సార్ మీరు చాలా విషయాలు చెప్పారు. చాలా నాకు అన్ని నా మీద ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయో, నేను ఏ రకంగా ప్రశంసలు కూడా అన్ని కలిపి చెప్పారు. ఇదే దాన్ని ఏమంటారు, డిఫరెంట్ ఫ్రూట్ బాక్స్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. చేదుగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, తీయగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, రుచిగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని రుచులు తెలిసిన వాళ్ళని. అయితే నేనేంటంటే ఐఎమ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి నాలుగు. ఐఎమ్ నాట్ ఎ కామ్ పర్సనాలిటీ, ఇప్పుడు కూడా గలగలగలమనే పర్సనాలిటీ నాది. మాటకారి పర్సనాలిటీ, మీరన్నట్టు డ్యాన్స్ చేసిన పర్సనాలిటీ, మీరన్నట్టు లీక్లేసి ఎవరితోనో మాట్లాడాలని అన్న పర్సనాలిటీ, మంత్రిగా ఉన్న పర్సనాలిటీ. సో డిఫరెంట్ షేడ్స్ ఫ్రమ్ ది బిగినింగ్. నా లైఫ్ అంతా అంతే. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అంతే. నేను స్టూడెంట్ లీడర్ని ఒరిజినల్గా. నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, లా కాలేజీలో అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి, మీకు తెలుసు. ఎలక్షన్స్ లో గెలిచినటువంటి వ్యక్తి నేను నామినేటెడ్ కాదు. సో డిఫరెంట్ సీట్లు రెండు కూడా కమ్యూనిస్టులు గెలిచిన సీట్లు వాస్తవానికి. అక్కడ కోటాల సత్యనారాయణ గారు, ఇక్కడ పుతుంబాక వారు ఇద్దరు గెలిచినటువంటి కమ్యూనిస్టు ప్రభావాలు ఉన్నటువంటి సీట్స్ కూడా. సో కోటాల సత్యనారాయణ గారు కూడా రేపల్లె నాకు బాగా పనిచేస్తారు కూడా, స్వర్గీయ కోటాల సత్యనారాయణ గారు. ఒకసారి ఇందిరాగాంధీ పెద్ద వేవ్లో ఆయన గెలిచాడు. సో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మానవుల్లో, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మీ దగ్గర ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి, కానీ బయటికి రావు. కానీ నా దగ్గర బయటకు వచ్చేస్తాయి. నేను వ్యక్తీకరిస్తా, నేను దేన్ని సందేహపడను. నా స్ట్రెంగ్త్, నా బలహీనత కూడా. సో నేను వ్యక్తీకరిస్తా. ఇప్పుడు డాన్స్ చేస్తాను అంటే పద్దాక డాన్స్ చేస్తాను, రోజు ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తాను, చేయను కదా. నేను డాన్స్ చేయిస్తారు కొన్నిసార్లు. నేను కేవలం సార్, నేను ఆ డాన్స్ ఎక్కువ ప్రచారం కావడానికి కారణం మీకు తెలుసు కదా, అది ప్రచారం అవుతుందని మీకు తెలుసు. ప్రచారం అయినా వెనక్కు తగ్గాను అనేది మీరు చెప్పదలుచుకున్నారు. ఆ ప్రచారం కూడా ఎందుకైందో తెలుసా రవి గారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో పెట్టడం వల్ల ఎక్కువ ప్రచారం అయింది, లేకపోతే ఒక టీవీల వరకే పరిచయం. అది నేను సంక్రాంతికి మంచి స్నేహితులు కూడా కదా, అది వరకు స్నేహితులు, ఒకే కులస్తులు, మా అమ్మాయి పెళ్లికి వచ్చారు. అంత ఇంటిమసి ఉన్న మీ ఇద్దరి మధ్య ఎందుకు ఈ స్థాయిలో గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ ఏం రాలేదు, గ్యాప్ కాదు. ఆయన నా ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు, నేను యువతల పార్టీలో ఉన్నాను. నేను క్రిటిసైజ్ చేస్తాను, ఆయన కూడా నన్ను క్రిటిసైజ్ చేస్తాడు. అంత పెద్ద లీడర్ నన్ను క్రిటిసైజ్ చేయకుండా ఉంటున్నాయంటే ఆయన క్రిటిసైజ్ చేస్తాడు నన్ను. రాంబాబు గారు, వివాదాలు ఇవన్నీ చాలా ఉన్నప్పటికీ మీ దగ్గర ఒక లక్షణం ఏంటంటే, మీ పార్టీలో కూడా ఇప్పుడు యంగ్ పార్టీ కదా కంపేర్ టు, మీరేమో రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి ఉన్నారు. చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి దశలో కూడా కొనసాగి జగన్తో కూడా కొనసాగుతున్నారు. మీరు కిరణ్ కుమార్ రెడ్డి దశలో లేరు వాస్తవానికి. మీకు కొంచెం ఇది ఉంది. మీరు అన్నింటిగా సమన్వయం చేసి, అంటే దూకుడుగా వెళ్ళినప్పుడు దూకుడుగా వెళ్ళినా అన్ని చేసి ఏదో చెప్పి షాక్ అబ్జార్బర్ లాగా మీ పార్టీకి మీరు ఉపయోగపడిన వాడు నిజమే. కానీ మీ నియోజకవర్గంలో కానీ మీకు సంబంధించిన అంశాల్లో కానీ చాలా వివాదాలు మిమ్మల్ని ఎందుకు చుట్టుముడుతుంటాయి? మీరు జాగ్రత్త తీసుకోరా, లేకపోతే కావాలని అట్లాంటి ఆహ్వానిస్తారా? ట్రబుల్ షూటర్ను కాబట్టి ట్రబుల్ రాని అని మీరు భావిస్తారా? సార్ నేను ఏంటంటే రవి గారు, యు నో వెరీ వెల్, చాలా సన్నిహితంగా మీరు రాజకీయాలు పరిశీలిస్తున్న వ్యక్తి, రాజకీయ నాయకులు కాకపోయినా
సార్ నా సత్తెనపల్లి ఈజ్ నాట్ మై ఓన్ ప్లేస్. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు సత్తెనపల్లి నేను వెళ్ళాను. సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత ఒకసారి ఓటమి పాలయ్యా, రెండోసారి గెలిచా నేరోలో, రెండోసారి గెలిచా పెద్ద మెజార్టీతో. జనరల్గా ఏమనుకుంటారంటే సార్, సత్తెనపల్లిలో ఉన్న వైసీపీ వాళ్ళు మాకు టికెట్ కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, న్యాచురల్ కదా, తెలుగుదేశంలో అయినా వైసీపీలో ఉంటారు కదా. రాంబాబు గారు సీటు ఈయన ఖాళీ చేసి వెళ్తే బాగుండు అనేటువంటి పద్ధతి ఉంటుంది, న్యాచురల్. అది పొలిటికల్ గా మనం కాదు. కాబట్టి రాంబాబు గారు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఏంటంటే ఆరోపణలు చేయాలి మా వాళ్ళు కూడా అనుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఆ రకంగా వచ్చిన ఆరోపణలే తప్ప రాజకీయాల్లో అసలు ఆరోపణ రాకుండా బ్రతకటం అంటే ఇంకా వెరీ కామ్గా నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువగా ఓకల్గా ఉండబడి ఆరోపణలు వచ్చాయి. రాంబాబు గారు మీరు అన్నది ఒప్పుకోవచ్చు, నిజానికి సత్తెనపల్లి సీట్ రావడం ఈసారి కూడా చాలా తతంగం జరిగింది. సర్వే అయినా మీరు తెచ్చుకున్నారు, మొన్న కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు జగన్ పరిచయం చేసినప్పుడు అని కూడా అన్నారు. కానీ అది కాకుండా ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను నేను, మీకున్న వాగ్దాటి లేకపోతే మీరు కలిసిపోయే లక్షణం దీంతో చూసినప్పుడు మీరు స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, లేదా ఇందాక మనం అనుకున్న ఈ వామపక్ష సంఘాలు వాళ్ళకేమీ టీడీపీ రాజకీయాలతో పెద్ద సంబంధం ఉండదు కదా, ఎందుకు అక్కడ కూడా మీరు చాలా ఇబ్బందులు లేదా వాదోపవాదాలు వీటిలో ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆ నష్టపరిహారం లాంటివి మీడియాలో కొన్ని ఎక్కువ నష్టపరిహారం సమస్య కానీ ఇంకోటి కానీ తొక్కుకుంటూ వెళ్ళారని ఇట్లాంటివి ఎందుకు అవాయిడ్ చేయలేకపోయారు? ఇక ముందు ఏమైనా మార్చుకుంటారు? డిడ్ యూ లర్న్ ఎనీ పాయింట్? ఒక మాట సార్, ఎక్కడ కూడా నేను తప్పుగా ప్రవర్తించలేదు. ఓకే, తప్పుగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఓకే, నిజంగా రవి గారు నేను చెప్తున్నాను, తప్పుగా ప్రవర్తించాను అని నా మనసుకు అనుకుంటే నేను డెఫినెట్ గా మారతాను సార్. నేను అసలు మారకోకుండా ఉండే మనిషిని కాదు. ఆత్మ విమర్శ అనేది ఒకటి ప్రతి మనిషికి అవసరం. ఒకసారి నేను కోపంగా మిమ్మల్ని ఏదైనా అన్నా అనుకోండి, తర్వాత నేను తొందరపడి అన్నానేమో అని అనుకుంటాను న్యాచురల్ గా. అది నేను మళ్ళీ వ్యక్తీకరించలేకపోవచ్చు. మీరు ఇంకొకసారి నా ప్రవర్తన మార్పు వస్తుంది, అది కాలానుగుణంగా మార్పు రావాల్సిందే తప్ప నేను ఎక్కడా కూడా కాంట్రవర్సీకి వెళ్ళాలని అనుకోను. మీరు కాంపెన్సేషన్లో 5 లక్షల కాంపెన్సేషన్లో 2.5 లక్షల రూపాయలు అడిగా అనేది వచ్చి అభూత కల్పన, అది అభూత కల్పన. నా స్వభావం, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు నన్ను గమనిస్తున్నారు కదా. నేను ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ కింద చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు నేను నా నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ఒకరికి 2 లక్షలు, ఒకరికి 5 లక్షలు, ఒకరికి 10 లక్షలు, ఒకరికి 5 లక్షలు, 90,000, 60,000, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ కూడా పైసా కూడా నేను కకృతి పడాల్సిందిగా దాని దగ్గర కకృతి పట్టడం ఏంటి? పొలిటీషియన్కి అనేది, ఇరిగేషన్ మంత్రికి అనేది అక్కడ కకృతి పడేంత నీచమైన మనస్తత్వం కాదు నాది. కాకపోతే నా మీద గ్యాప్ వచ్చి ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కావాలని ఆరోపణ చేశారు. ఆ అమ్మాయి చేత కూడా ఆరోపణ చేశారు. ఆ అమ్మాయికి కూడా క్యాష్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాష్ ఇచ్చాడు, చంద్రబాబు వెళ్ళి క్యాష్ ఇచ్చాడు. ఎందుకంటే ఆరోపణ చేసినందుకు ఆమె మీద జాలి కాదు. సో నా ప్రజలు నమ్మరు. నేను అలా కకృతి పడేటటువంటి మనస్తత్వమే కాదు. ఇది కాకుండా లాటరీ వివాదం అంటే సంఘాల వాళ్ళకు కూడా నేను అంటుంది కేవలం పవన్ కళ్యాణ్ టీడీపీ అయితే వేరే విధంగా ఉండేది. ఆ సంబంధిత సంఘాలు వాళ్ళకు కూడా తప్పకుండా సంఘాలు ఎవరు నాకేమి వ్యతిరేకంగా మాట్లాడలేదే. ఓకే, భవన నిర్మాణ సంఘాలు వాళ్ళు ఏదో వాళ్ళ మాట, వాళ్ళ ఇసుక దొరకలేదని దాని దొరకలేదు స్టేట్ సమస్య తప్ప వ్యక్తిగతంగా నన్ను ఎక్కడ విమర్శించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక సతీష్ అన్న లాంటివి ఇలాంటివి అంటే మీరు ఇంతగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారు కదా, అది జరగలేదు, ఎక్కడ గ్యాప్ వచ్చిందా లేదా? నో గ్యాప్ ఎట్ ఆల్. ఐఎమ్ టూ యాక్టివ్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ, హైపర్ యాక్టివ్, టూ యాక్టివ్. నేను చేసిన కార్యక్రమాలు బహుశా ఏ నియోజకవర్గంలో చేయరు. అందువల్ల ప్రతి యాక్టివిటీ చేసినప్పుడు ఏదో ఒక ఆరోపణ చేస్తుంటారు. ఇది సర్వసాధారణమైన అంశం. ఇందాక ఆయన ఏదో చెప్పారు, ఇది ఏదో లాటరీ అన్నట్టు, లాటరీ ఏందో సంథింగ్. సార్ నేను ప్రతి గ్రామంలోనూ సంక్రాంతికి ముందు ముగ్గులు పోటీలు పెడతాను సార్. ప్రతి గ్రామంలోనూ, ప్రతి గ్రామంలో 15 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది కూడా పాల్గొంటారు. 5గురిని సెలెక్ట్ చేస్తాను, 5గురికి కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 5గురిని సెలెక్ట్ చేసిన వాళ్ళు తీసుకుని మండలంలో పెడతాను. ఎన్ని విలేజ్ ఉంటే 5 విలేజ్ ఉన్నాయి అనుకోండి, 5 20 మందితో పెడతాను. మళ్ళా వాళ్ళ క్యాష్ ప్రైజ్ ఇస్తాను. వండర్ఫుల్. మళ్ళా తర్వాత 5 మండలాలు ఉన్నాయి మున్సిపాలిటీతో కలిపి, 5 25 మందిని 25 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ చేస్తాను. 2 లక్షలు ఇస్తాను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 1 లక్ష ఇస్తాను. సో ఇవన్నీ కూడా 1 లక్ష 2 లక్షలు ప్రైజ్ ఇస్తాను. మొత్తం మీద సుమారుగా
1 crore of rupees I will spend for that. ఓకే పాల్గొన్న ప్రతి మహిళకి ఒక గిఫ్ట్ ఇస్తాను, ఓకే ఒక గిఫ్ట్ ప్రతి సంవత్సరం ఇస్తాను. దిస్ ఇస్ ద యాక్టివిటీ, నాట్ ఎ పొలిటికల్ యాక్టివిటీ, దిస్ ఇస్ సోషల్ యాక్టివిటీ. కల్చరల్. దీనిలో రాంబాబు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎక్కడ నా పొలం అమ్మిస్తారా? మీరిస్తారు సంథింగ్. Okay. ఇవన్నీ కలెక్ట్ నా మీద విశ్వాసంతో ఓకే అవన్నీ ఖర్చు పెడతాను. ఇది చూసిన తర్వాత తెలగపల్లి రవి గారి దగ్గర ₹1,00,000 కాజేశాడంట అంటే ఏం చేయాలి? తెలగపల్లి రవి గారు అంటే ఓకే. సో ఇలాంటప్పుడు ఎన్నో ఆరోపణలు చేస్తారు. అది బ్రహ్మాండం. పైగా ఫైనల్ డే రోజున ఏం చేస్తాను తెలుసండి, సుమారుగా ఈ సంవత్సరం 10,000 మందికి సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రైజులు వాళ్ళకి ఇచ్చే సందర్భంలో అరిసెలు, గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం ఇవి అందరికి ఇస్తారు 10,000 మందికి. ముందు రోజు అంటే సంక్రాంతి సంబరాలు చెయ్యాలని నా కుతూహలం, నా సోషల్ యాక్టివిటీ. నేను పొలిటీషియన్ కాబట్టి చేస్తున్నా, పొలిటీషియన్ కాబట్టి ఈ సహకారం వస్తుంది. దీన్ని చూసి ఓర్వలేక నేను లాటరీ టికెట్లు అమ్ముకున్నానని, వాడి దగ్గర కాజేశానని ఇలాంటి ప్రచారాలు చేస్తే ఐ డోంట్ కేర్ అంటాను. నా ప్రజలు మెచ్చుకుంటారు. అదే తర్వాత ఆ జరిగిన మరుసటి రోజున ఆ తర్వాత భోగి రోజున భోగి మంట వేస్తాను. ఒక 2-3 వేల మంది వస్తారు. నేను ఒక్కనే డాన్స్ చేయను, అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు డాన్స్ చేస్తారు. మన పాట కూడా రిలీజ్ చేశారు. అక్కడ వచ్చిన ప్రతి ఒళ్ళు డాన్స్ చేస్తారు, కానీ నా ఒక్కరిది చూపిస్తారు టీవీ 10 టీవీ వాళ్ళు చూపించరు. అందులో నేనే డాన్స్ చేశాను అనుకుంటారు. కోలాహలంగా ఆనంద తాండవంగా చేస్తాం. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా డాన్స్. జిల్లాలో కల్చర్ కూడా ఎక్కువ. నాకు ఇంట్రెస్ట్. నేను కబడ్డీ పోటీలు పెడతాను, నాకు ఇంట్రెస్ట్. మీరు కొద్దిగా సినిమాలో వేయటం తప్పిపోయినట్టుంది కదా, లేకపోతే సినిమాలు కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ పాలిటిక్స్. నా ఫ్యాషన్ పాలిటిక్స్. నేను చదువుకున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్. నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నా మెయిన్ ఇది. నేను చిన్నప్పుడు కాలేజ్ చదువుకున్న నాటకాలు కూడా వేసేవాడిని. అందుకని నేను నాటకాలు వేసేవాడు అంటే తప్పని నాటకాలు ఏంటిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆరోపణ చేయటానికి అనువుగా ఉంటాడు అంబటి రాంబాబు. అనువుగా అంటే ఎప్పుడు స్క్రీన్ మీద కనపడతాడు. ఎప్పుడు స్క్రీన్ మీద పైన కనపడేవాడి మీద ఆరోపణ చేస్తే మళ్ళా స్క్రీన్ మీద వాళ్ళు కనపడతారు. ఈ కుతూహలమే తప్ప నేను ఎప్పుడు కూడా ఆరోపణలు ఉంటాయి. నేనేం పెద్ద బ్రహ్మాండమైన నీతిమంతుడని నేను చెప్పను, కానీ చాలా మంది కన్నా ఈ రాష్ట్రంలో నీతివంతమైన పరిపాలన చేసేటటువంటి వ్యక్తిని, ధర్మ పరిపాలన చేసేటటువంటి వ్యక్తిని, ప్రతి దానికి కక్కుర్తి పడేటటువంటి స్వభావం కలిగిన వాడిని కాదు నేను. ప్రజలకు తెలుసు అది. రాంబాబు గారు, మీ బహుముఖ ఇవన్నీ మీరు చెప్పిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే భారీ నీటిపారుదల ఇరిగేషన్ అనే శాఖ నిజానికి మీలాంటి వాళ్ళ ఫోకస్కు అటెన్షన్కు మించినటువంటిది ఒకటి అనుకోవాలా? అంటే సాంకేతికంగా మీరు చాలాసార్లు చెప్పారు, నాకు తెలియదు, నేను నేర్చుకున్నానని కూడా మీరు సూటిగానే ఒప్పుకున్నారు. ఇరిగేషన్ దానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం లాంటివి కానీ, లేకపోతే రాయలసీమలో ఆగి ప్రాజెక్టులు కానీ చాలా రోజులుగా మీరు సభలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిది మీరు మీ నాటకీయ శైలిలో చెప్పారు. ఈ సభలో ఒక ఆయన ఉండేవాడు, రాసుకో 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 అన్నాడు, ఎక్కడ కనపడ్డే అది ఇది అని. మీరు ఆయన చాలా ఎక్కువగానే మాట్లాడేవాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చాలా మోదీ గారు 50 అడుగుల ఛాతీలాగా ఆయన చాలా ఛాతీతో ఆయన చాలా చెప్పాడు. అదే అయిపోయింది. బట్ అల్టిమేట్ రియాలిటీ తర్వాత మీరు వచ్చారు. మీరు కొంచెం రియాలిటీగా అది ఏదో కఫర్ డ్యామ్ ప్రాబ్లం వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇది అయితే ఇప్పట్లో అవుతుందని, నేను ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేనని ఒక నిజం మీరు వచ్చాక ఇది ఇప్పట్లో అవ్వదనే విషయం తెలుగు ప్రజలకు సూటిగా చెప్పారు. అందుకైతే మెచ్చుకోవాలి. ఎందుకంటే లేనిపోయి 2019కి అయిపోతుంది, 2020కి అయిపోతుంది, ఇలాంటి కథలు నడుస్తున్నటువంటి కాలంలో మీరు వచ్చి ఇదైతే అంటే ఈ టర్మ్లో అయిపోకపోవచ్చేమో అని లాంగ్ టర్మ్ ప్రాజెక్టులని. కానీ ఈ గ్యాప్స్ ఇవన్నీ వీటి మీద పెట్టాల్సినంత ఫోకస్ ఈ ప్రభుత్వం పెట్టిందా? రెండోది అర్ధంతరంగా ఆగిపోయిన చాలా ఉన్నాయి. అవన్నీ అంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే 61,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ కాలంలో ఇరిగేషన్ కేటాయిస్తే 30,000 చిల్లర మటుకే ఖర్చు అయింది. చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావడానికి చాలా దూరంలో ఉన్నాయనే అభిప్రాయం. సో 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి సార్, దీనిలో అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారి ఫౌండేషన్ వేసినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు వెలుగొండ టన్నల్ని 2వ టన్నల్ని రీసెంట్గానే ఓపెన్ అంటే వాటర్ ఈ సంవత్సరం లేదు కాబట్టి వాటర్ కొంచెం తొందరగా చేశాము. అది రెండోది అంటే నెల్లూరు బ్యారేజెస్ 2 కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగినాయి. ఇంకా ఇక్కడ అన్నిటికన్నా అన్ని ప్రాజెక్టుల సమస్య అన్ని ప్రాజెక్టులకి ఒక పక్కన పెడితే
పోలవరమే ఎక్కువ ఫోకస్ లో ఉంటుంది, మీ అందరికి తెలిసింది. అవును. ఎందుకంటే పోలవరం జీవనాడి అన్నారు. అవును. పోలవరం వల్ల రాష్ట్రానికి అనేక రాయలసీమకు కూడా ప్రయోజనాలు ఉండే As అవకాశం usual. ఉంది. మీరు అన్నట్టు హైలీ ఫోకస్. హైలీ ఫోకస్డ్. అందరికి కావాల్సింది ఏంటంటే సార్, పోలవరంలో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కాదు, ఇప్పుడు పూర్తి అవుతుంది, ఇంతే ప్రశ్న, సింపుల్. అంటే చెప్పారు కదా ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేశారంటే అసలు అయిపోయిందని భజనలు కూడా చేశారు, టూర్లు పెట్టారు. ఎన్నికలకు పూర్తి చేసే మేము ఓటు అడుగుతా ఉన్నారు, వన్ థింగ్. రెండో అంశం మాత్రం నాకన్నా ముందు ఉన్న అనిల్ కుమార్ 2022కి మేము పూర్తి చేసే ఆయన కూడా గడువులు ప్రకటించారు, ఫిక్స్ చేశాడు. సరే నేను వచ్చాను, ముఖ్యమంత్రి గారు నాకు అది ఆదేశించారు. నాకు నిజంగా ఏం తెలియదు రవి గారు, ఎందుకంటే ఐ డోంట్ నో కాఫర్ డ్యామ్, ఐ డోంట్ నో డయాఫ్రమ్ వాల్, ఐ డోంట్ నో ఎనీథింగ్. తెలియని మాట నిజం, ఎందుకంటే నా స్పిల్ వే నాకు తెలియదు. తెలియని మాట వాస్తవం. మొట్టమొదటి కొన్ని తడబాట్లు పడ్డాను. కసిగా నేను పోలవరాన్ని సుమారుగా 20 సార్లు విజిట్ చేశాను. ఓకే, ఎవ్రీథింగ్ తెలుసుకున్నాను. మొట్టమొదటి తెలుసుకున్నప్పుడే నేను గడువు చెప్పనని చెప్పాను. తర్వాత అసలు ఎప్పుడు అవుతుందో కూడా చెప్పనని చెప్పాను. దీని ప్రధానమైన కారణం అంటే కంప్లీట్గా స్టడీ చేసి, ఇంజనీర్లు అడిగితే ఏం చెప్తారంటే అయిపోద్ది సార్, మీరు కొద్దిగా తొందర పెడితే చేస్తే అయిపోద్ది అంటుంటారు. అట్లా కాదు, కరెక్ట్గా చెప్పమంటాను. వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం ఏంటో తెలుసుకున్నాను. తెలుసుకుని డెడ్ లైన్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఓకే, దానికి చాలా తప్పులు జరిగాయి సార్. అది నేనేదో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ పక్షాన ఉన్నానో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని రోజు విమర్శిస్తాను కాబట్టి దీన్ని కూడా విమర్శిస్తున్నాను, దయచేసి అనుకోవద్దు. నేను ప్రజలకు కూడా చెప్తున్నాను, అనుకోవద్దు. 100% ఫాల్ట్స్ జరిగాయి సార్, తొందరపాటు చర్యలు జరిగాయి సార్. అక్కడ అసలు స్పిల్వే కంప్లీట్ కాలేదు సార్, పునాదుల్లోనే ఉంది. ఓకే, నది డైవర్షన్ కాలేదు అసలు. మీకు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసేశారు. అసలు ప్రపంచం ఎక్కడ జరగదు అలా. ఎందుకంటే తొందరగా చేసుకుని వాళ్ళకు కూడా తప్పులేదు. తొందరగా 20 మన ఎలక్షన్ లోపు అన్నాం కదా, తొందరగా అన్ని చేసేసుకుని ఎలక్షన్ లోపు పూజ చేసామోహో, రిబ్బన్ కట్ చేసామోహో అనుకోవాలని తొందరపడ్డారు, అవగాహన లేక. నేను అలా తొందరపడదలుచుకోలేదు. అంటే రాంబాబు గారు మీరు ఇందాక అన్నట్టుగా ఒక మాట చెప్తాను, సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్, ఇది ఎన్నికల్లో మనం పూర్తి చేయలేము సార్, దీనిలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ అని ఐ ఎక్స్ప్లెయిన్. అన్న ఒకసారి ఆలోచించన్నా, ఏదో అంత ముందు తొందరగానే పూర్తి చేస్తారని అన్నారే మనోళ్ళని. నేను మళ్ళా ఆలోచించి మనం చెప్తాను, మళ్ళా వెళ్ళి అందరితో మాట్లాడి సార్ దిస్ ద ఫ్యాక్ట్స్ అంటే ఓకే అన్న నువ్వు చెప్పేమన్నాడు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఎప్పుడు పూర్తి అవుతుందో మేము చెప్పలేమని ప్రకటించాను. దట్ ఈస్ ఆ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చాను, ఆ పర్మిషన్ నాకు ఇచ్చాడు ఆయన. సో సేఫెస్ట్ ఈజ్ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేము. నేను అనుకోండి ఎన్నికల్లోపు పూర్తి చేస్తాం అని బల్లగుద్ది సవాల్ చేశాను అనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అడుగుతారు ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నారు ఒక నిజాన్ని చెప్పారని, మీరన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నాడు. ఎందుకంటే మీకు కొంత స్టడీ చేశారు కాబట్టి. రాంబాబు నిజం చెప్పాడు తప్పైనా అన్నారు, మీరు కూడా ఏమన్నారు ఒక వాస్తవాన్ని చెప్పారు అన్నారు. వాస్తవాలు చెప్పాలి తప్ప ప్రజల్ని మోసం చేసే ఉపయోగం ఏముంది సార్? ఇది ప్రధానంగా జరిగింది ఏంటంటే సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అనిల్ కుమార్ మంత్రిగా అయిన తర్వాత స్పిల్వే మొత్తం కంప్లీట్ చేశాం సార్. టోటల్గా కంప్లీట్ చేశాం. గేట్లు మేమే పెట్టాం, నది డైవర్షన్ కూడా మేమే చేసాం. అప్పుడు ఇవి కొంచెం పరిశీలించి ఉండాల్సిందా మరి? అయితే ఎవరు ఈ తర్వాత ఈ జరగబోయే ఈ సమస్యలు ఉన్నాయి ఆగే తర్వాత బయటపడిన. కానీ అనిల్ ఎక్కడ పొరపాటు పడ్డాడంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అనే విషయాన్ని గ్రహించలేకపోయాం. నీటి అడుగునుంటది అది. దాని NHPC వాళ్ళు వచ్చి టెస్టులు చేసి జస్ట్ ఒక 7-8 మంత్స్ క్రితమే అది దెబ్బతింది, పనికిరాదు, ప్యారలల్ వేయాలని చెప్పారు వాళ్ళు. రాంబాబు గారు ఒక మాట అడుగుతాను నేను, కీలకమైంది. తెలుగుదేశం వాళ్ళు చేశారు, మీరు చేశారు అనుకోవడం చాలా విషయాలు ఏది వచ్చినా మీ ఇద్దరి మధ్యలో రాష్ట్రం కదా, కేంద్రాన్ని మనం ఎందుకు, మీరైనా అప్పుడైనా కేంద్రం కదా వాస్తవానికి దీనికి బాధ్యత. చంద్రబాబు తీసుకున్నాడు, ఆ తీసుకున్నా కూడా రాయపాటి సాంబశివరావురా ఇంకొకరా ఎన్ని గొడవలంటే పోలవరం గురించి ఒక రోజంతా మనమే అదే అవసరం లేదు. కానీ కేంద్రం పాత్ర ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? పర్యవేక్షణ అన్ని పోలవరం అథారిటీ పీపీ దాని కింద జరగాలి. మరి ఎందుకు వాళ్ళు చూడలేదు? మరి చంద్రబాబు చేస్తున్నా లేదా తర్వాత అనిల్ కుమార్ పొరపాటు పడ్డాడన్నా, వాట్ ఆర్ దే ఫెయిల్డ్ అని అనుకోవాలి సార్. ఓవర్కమ్ చేస్తున్నారు సార్, వాళ్ళని ఓవర్కమ్ చేసి వాయిస్ మంది వినిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు, అనిల్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, దేవినేని ఉమా మాట్లాడతారు, PPA వాళ్ళు మాట్లాడరు, సెంట్రల్ మినిస్టర్ మాట్లాడరు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు కాపాడుతూ మీ చొరవ వల్ల వాళ్ళు బయటపడ. అసలు విషయం ఏంటంటే రవి గారు, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా ఇచ్చి పునరావాసం దగ్గర నుంచి అంతా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదండి, అకార్డింగ్ టు ది విభజన చట్టం. అవును,
అసలు మనం ఎందుకు చేయాలి సార్ ఇది? అదే మనం ఎందుకు చేయాలి? చంద్రబాబు ఎందుకు వై హ్యాస్ టేకెన్ సచ్ డిసిషన్? తప్పు కదా. తీసుకున్నాడు, తీసుకుని తొందరగా చేయాలని తాపత్రయపడ్డాడు. తప్పులేదు, తాపత్రయపడి తొందరగా తాపత్రయంలో తప్పులు చేయకూడదు. తాపత్రయాలు చాలా ఉంటాయిలేండి. ఇంకా పైగా చివరికి ఏమన్నాడు మోడీ, ATM గా ఉపయోగించుకుంటున్నాడు అన్నాడు. ఆయన అన్నాడు కదా ఇవాళ పార్ట్నర్ ఆయనకి. సో నేను అనేది ఏంటంటే చాలా పెద్ద తప్పిదం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి చెప్తున్నారు మీరు. ఇంతకుముందే చెప్పేశారు పెద్ద తప్పిదమని నేను చెప్తే ఓ జర్నలిస్ట్ మీరు తిరిగి ఇచ్చేయచ్చుగా అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు బర్న్ కంటిన్యూస్ గా ప్రాసెస్ కదా ఇది. ప్రభుత్వాలు ఎడ తీసుకుంటాం తీసుకోలేము. కాబట్టి ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పకపోవటం అనేది దుర్మార్గం. నేను ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. లాస్ట్ క్వశ్చన్, అప్పుడు మీరు మంత్రి కాదు కానీ సార్, రివర్స్ టెండరింగ్ అనేది మీరు చేశారు. దీని మీద ఒక విధమైన సమీక్ష అదంతా చేసి ఇంతకు ముందు అప్పుడు ఈ అంశాలు సహజంగా అప్పుడు దృష్టికి రావాల్సిన అంశాలు కదా. సార్ ఇక్కడ డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది నీటి ఒరవడి వల్ల అని నిర్ధారించవలసినటువంటి తెలుసు, మాకు తెలుసు. తిరిగిపోయి ఇంత గుంటలు పడిపోయింది, దెబ్బతిరిపోయి ఉంటుందని అనుకుంటాం. కానీ వీ కెనాట్. ఇప్పుడు డాక్టర్ వచ్చి డెడ్ బాడీని చూసి చచ్చిపోయిన డిక్లేర్ చేయాలి కదా, గవర్నమెంట్ కదా ఇది. మనం అయితే ఈ ముక్కులో వాసన చచ్చిపోయారా అంటాం, అంటే నమ్మడానికి లేదు కదా. అలా NHPC వాళ్ళు వచ్చి శాస్త్రీయంగా పరిశీలించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయింది, ఇది పనికిరాదు, దీన్ని రిపేర్ చేయాలి, దీన్ని మాకు 2 సంవత్సరాల క్రితం తెలిసినా ప్యారలల్ గా వేస్తేనే బెటర్ అని తెలిసినా శంకులో పోసి తీర్థం చేయాల్సిన పరిస్థితి. CWC హ్యాస్ టు ఇంటర్ఫియర్, PPA టు ఇంటర్ఫియర్. NHPC వాళ్ళు వచ్చి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి టెస్టులు చేశారు. దానికి చాలా ఖర్చు చేశాము, కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెస్ట్ చేశాము. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేదాకా అది చచ్చిపోయిందని చెప్పలేకపోతుంది. ఇప్పుడు రూట్ మ్యాప్ ఉందా రాంబాబు గారు? ఫైనల్ ఎలక్షన్స్ కి వెళ్తున్నాం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రూట్ మ్యాప్ క్లియర్ గా ఉందా? ఏం జరుగుతుందండి సార్, వాళ్ళు ఇది ప్యారలల్ గా వెయ్యాలని డిసైడ్ చేశారు సార్. ప్యారలల్ గా వెయ్యాలి అంటే ఎంత చిక్కుల్లో ఉందంటే సార్, నేను చెప్తున్నాను, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేశాం సార్. కాఫర్ డ్యాముల యొక్క టైం ఎంతో తెలుసా సార్? 3 years. ఓకే, ఇప్పుడు అది 5 years అయిపోయింది. మూట దిగుతుంది అటు నుంచి, కాఫర్ డ్యాముల నుంచి. 3 years లో పూర్తి చేయాల్సినటువంటి ఆనకట్టని డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం వలన మనం 5 years కూడా తీర్చలేకపోయాం. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే ఇప్పుడు అది పనికిరాదు సార్, ఇది పనికి రాదని కాదు, సమస్యాత్మకంగానే. ఇప్పుడు గ్యారంటీ 3 మాసాలు ఇచ్చారండి, గ్యారంటీ పీరియడ్ 3 years. 5 years పనికి వస్తా లేదా మనం చెప్పలేము. ఇలాంటి చాలా దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అందువల్ల ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది. ఈ ఎక్స్ట్రాడినరీ డిలే కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణమా, తెలుగుదేశం ప్రభుత్వం కారణమా అంటే నా ఆరోపణ తెలుగుదేశం ప్రభుత్వం కారణం. ఎందుకు కారణం అయ్యా అంటే నువ్వు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ బాల్ వేసావు, వీటి వల్ల ఈ అనర్థాలు వచ్చినాయి. మీరు మగోళ్ళు కదా, మీరు చేయొచ్చు కదా అంటే తప్పులు సరి చేయడానికి టైం పడుతుంది. అంబటి రాంబాబు గారు, మీరు ఓపెన్ గా వాస్తవాలు చెప్పారు ప్రాజెక్ట్ గతికి సంబంధించి. ఇందాక రవి గారు కూడా అన్నారు అదే దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ లార్జర్ సెన్స్ లో పబ్లిక్ కి అన్ని అర్థం కావు కదా. పోలవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు, నీళ్లు ఎప్పుడు ఇస్తారు అంతే, నీళ్లు ఎప్పుడు ఇస్తారు, పూర్తి చేయలేదు. విపక్షాలు అదే కదా ప్రధానంగా పాయింట్ అవుట్. పునరావాసం కూడా బలమైన సమస్యగా ఉంది. జగన్ 2 సార్లు వెళ్ళారు, ప్రారంభోత్సవాలు, ఆ డబ్బులన్నా అవి కూడా కేంద్రం ఇవ్వట్లేదుగా. అవి కూడా కేంద్రం అంటే కేంద్రం రాజకీయ కారణాల వల్ల మనం కేంద్రాన్ని కొంచెం ఉపేక్షిస్తున్నామా? కేంద్రం ఖచ్చితంగా పోలవరం విషయంలో వెళ్ళిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కొంతమేరకు వాళ్ళు చేస్తున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వచ్చారంటే ఈ పునరావాసానికి సంబంధించి మేము వాళ్ళ అకౌంట్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు రవి గారికి 2 ఎకరాలు పోయింది, అది ఫైనల్ చేసి మేము ఆయన అకౌంట్కి వేసేయండి మీరు. ఓకే, లేదు ఆయన అకౌంట్ ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి వేసేయండి. డబ్బులు త్రూ రాష్ట్ర ప్రభుత్వం వద్దు, డైరెక్ట్ గా మీరే వేసేయమని కూడా. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాడ్ చేస్తాని ఎవడైనా రిపోర్ట్ ఇస్తాడేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్ గా మీరు ఇచ్చేయండి అని చెప్తున్నారు ట్రాన్స్పరెన్స్ గా. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. మనమే ఇరుక్కున్నాం దానిలో, మనమే డబ్బులు కావాలి, మనమే ముందు అడ్వాన్స్ చేస్తున్నాం, కాంట్రాక్టర్ ముందు అడ్వాన్స్ ఇస్తున్నాం, ఇవ్వకపోతే వాడు పని చేయటం లేదు, అది రాష్ట్రానికి బర్డెన్గా అవుతుంది, వాళ్ళు ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది, వాళ్ళు ఇచ్చేటప్పుడు కొర్రెలు పెడుతున్నారు. ఇన్ని అంశాలు ఉన్నాయి సార్. ఇవన్నీ స్లోగా సార్ట్ అవుట్ చేసుకుంటాం.
ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టే తప్ప క్షణాల మీద అయ్యే ప్రాజెక్ట్ కాదు. మళ్ళీ వస్తే రాంబాబు గారు ఇరిగేషన్ తీసుకొని పోలవరం సంబంధించి పరిష్కారం చేస్తారా? అధ్యయనం చేశారు. నేను మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం ఖాయం. సరే, నేను మంత్రివర్గంలో ఉంటానా, నాకు ఇరిగేషన్ ఇస్తారా? దట్ ఈస్ లెఫ్ట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం. వారు ఏది మీకు తెలుసు కదా సార్, నా తత్వం దేవుని నుంచి మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేసేటటువంటి ఒక సుశిక్షితుడైన సైనికుడిని తప్ప నాకు రెండో ఆలోచనే ఉండదు. అది ఇప్పుడు ముఖ్యమంత్రిపై రాయిదాడి ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు, అందరికంటే నా సంకల్పం గొప్పది, ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి అని. ఏం చెప్తారంటే ఇది ఒక డ్రామాలా ఉంది, సానుభూతి కోసం చేశారు, గత ఎలక్షన్స్లో కోడికత్తి, ఇప్పుడు ఇది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. సరే, ప్రతిపక్షాలు ఏది ఆరోపించినా ఒక్కటి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ప్రవేశించేంత వరకు ఆయనకు వచ్చినటువంటి ప్రజాదరణ ఏదో కళ్ళ కనిపిస్తుంది కదా. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పర్సనాలిటీ ఇన్ ది స్టేట్ సింపతి కోసం ప్రాకులాడి గెలవాలని అనుకునేటువంటి పర్సనాలిటీ కాదు ఆయన మనస్తత్వం. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ప్రజలకు చేశాను. ఇంకో మాట చెప్పాడు సార్, నేను మీకు ఏదైనా మేలు చేశాను అనుకుంటేనే ఓటేయండి, లేకపోతే నాకు వద్దన్నాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో అయినా, నేను మీకు నచ్చితేనే ఓటు వేయండి, నేను మీ ఇంట్లో ఏదైనా ఒక పథకం వస్తేనే ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి బహిరంగ ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఐ మే బి రాంగ్, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. సో అలాంటి వ్యక్తి సింపతి కోసం ప్రయత్నం చేసిన అవసరం ఏంటండి? అవతల మీరు ఎవరున్నారండి? ఇక్కడ ఉంది భారతీయ జనతా పార్టీ లేదా పవన్ కళ్యాణ్ కలిసిన ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు సీఎం కావాలంటే అంతే. చంద్రబాబు సీఎం కావాలంటే గ్లాసుకు ఓటే, చంద్రబాబు సీఎం కావాలంటే పువ్వుకు ఓటే, చంద్రబాబు సీఎం కావాలంటే సైకిల్కి ఓటే, ఇంతే కదా. వాళ్ళేం సీఎంలు కాదు కదా. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు కలిశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడు అనేది ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్, రాళ్లు వేసుకునో లేకపోతే మరొకటి వేసుకునో సింపతి కోసం ప్రాకులాడవలసిన దశలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది ప్రజలకు కూడా తెలుసు. అంటే దీని వెనక కాన్స్పిరసీ ఉందా అనుకుంటున్నారా, లేదంటే ఇంకా జనరల్ గా జరిగింది అనుకుంటున్నారా? పొలిటికల్ గా ఉందనేది నా ఆరోపణ. ఆధారాలు ఇయ్యి అంటే ఐ కెనాట్ సే. చంద్రబాబు నాయుడు మనస్తత్వం, ఆయన పూర్వం చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, పవర్ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడనేటువంటి భావన, పవర్ కోసం సొంత మావని కానీ, సొంత బావమరిదిని కానీ, సొంత వ్యక్తుల్ని కానీ పక్కకు నెట్టేటటువంటి పరిస్థితి ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక ఫేమస్ ఎన్టీ రామారావు పోలికలు ఉన్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు లాగా కనిపించే వ్యక్తి, సినిమా నటుడు, పవన్ కళ్యాణ్ తో పాటుగా పోటీ పడ్డగిన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేయమని తర్వాత నెట్టేశాడు. చూశారు కదా. లోకేష్ అనే వ్యక్తికి అనర్హుడు, ఎక్కడ ఏమీ లేదు, సత్తా లేదు, అతన్ని ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేసే స్వభావం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే రాయి విసి ఉంటారనేది నా ఆరోపణ, నా అభిప్రాయం. ఇప్పుడు చాలా కీలకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా కోపతాపాలు ఇవన్నీ ఎన్నైనా కానీ గతంలో అంటే ఒక 5-10 ఏళ్ల కిందట విద్వేష వాతావరణం ఉండేది కాదు. ఇప్పుడు ఒక విధంగా ఒకరి ముఖం ఒకరు చూడరు. అసలు అవతల నారాసురుడు అంటే జగనాసురుడు అనే పరిస్థితి వచ్చింది. ఈ వాతావరణం రాష్ట్రానికి అయితే శ్రేయస్కరం అని ఎవరు భావించట్లేదు. మీరేమంటారు? ఇంకొక మాట, మీరు చాలా జాబితా చదివారు. ఇప్పుడు మీ జాబితాలో ఒక్కొక్క దాన్ని మళ్ళీ చేసుకుంటూ ఇప్పుడు మీరు ఆయన మామని చేశాడు, ఆయన చేశాడంటే వాడు బాబాయిని చేశారు, ఇది చేశారని వాళ్ళు మొదలు పెడతారు. సొంత చెల్లి, దీనికేం ముగింపు లేదు. ఎందుకంటే రోజుల తరబడి చర్చిస్తున్నాం, వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం ఏం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు అందరూ అంటుంటారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రశాంతతను కాపాడుకోవటం, ఈ వ్యర్థమైన వివాదాల నుంచి రాష్ట్ర ప్రయోజనాల వైపు దృష్టి మళ్లించడం అంటే ఏం జరగాలి? ఆ వైసీపీ కోణంలో కూడా ఏం మార్పులు జరగాల్సిన అవసరం లేదా? ఇక్కడ మీరు కేవలం ఒకరి వల్లే వస్తుందా? మీరు చెప్పిన దానిలో నేను more than 50% I am accepting. Thank you. ఒక మంచి వాతావరణం
ఉండాలి, పూర్వం అలా ఉండేది, ఇప్పుడు లేదు. కారణం ఏంటి? వైసీపీ అయినా దానికి బాధ్యత, చంద్రబాబు నాయుడు దానికి బాధ్యత, మీరిద్దరే బాధ్యత. మొత్తానికి ఇద్దరమే బాధ్యత. అవును. నేను అనేది ఏంటంటే బోత్ ఆర్ రీజనల్ ఫోర్సెస్. ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ నేషనల్ ఫోర్స్, రీజనల్ ఫోర్స్. చిత్తరి ఏంటంటే సార్, ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్తో కలిసిపోయాడు. ఏంటి సార్ ఇది? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీనే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించడం కోసం, అంటే దీనికి రుజువులు ఉన్నాయా మేము నమ్మాలంటే కాదు, ఇది ఫ్యాక్ట్. రుజువులే ఉంది, అవిశ్వాస తీర్మానం పెట్టలేదు కదా చివరి. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో కలిసిపోయాడే, ఇది అసలు ఊహించగలడా? అది ఎన్టీ రామారావు బతికుంటే ఊహించగలడా? కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి హింసించేటటువంటి పరిస్థితికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి అడుగు అతనే కదండి వేసింది, రాక్షస అడుగు. ఇంకెక్కడ కలుస్తుంది? అయినా నన్ను జైల్లో పెట్టించిన నువ్వు మహానుభావుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేడే. ఇది ఆద్యం అది అని నేను అంటాను. ఆద్యం అది. తర్వాత ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు చూస్తున్నాం. అసలు నాకు తెలియగలుగుతా సార్, మీరు చూశారు కదా సార్ శాసనసభలో నేనేం మాట్లాడాను? నేనేమన్నా బూత్ మాట్లాడానా? నన్ను అంతా తిట్టారు కదా. మాట్లాడింది అంత అమాయకమైన మాట ఏం కాదు కదా సార్. మాట్లాడిన దాంట్లో అంతరార్థాలు, నేను ఒక మాట, సంకేతాలు లేవా? అసలు నేను మాట్లాడటానికి పూర్వం ఆ ఎపిసోడ్ గురించి ఎవరు మాట్లాడారు? అతను ఏమన్నా అన్నారా? అనలేదు. అదే నేనే చేశా. నిజంగా మీరు అన్నారు కాబట్టి ఫస్ట్ వీడియో నేనే చేశా. తెలుగుదేశం వాళ్ళు ఎవరు దీని మీద ఏం స్పందించట్లేదు ఏంటి? నిజంగా ఇంత తీవ్రమైనటువంటి మాట అంటే, పైగా ఆయన నేపథ్యం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు. సరే, ఈ చర్చ దాన్ని మనం వీలైనంత వరకు. నేను అనేది ఏంటంటే సార్, నేను ఉద్దేశపూర్వకంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ని అనాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడిని కాదు. నెంబర్ 1. నా మీద ఎంత చేశారు సార్? నారా కుటుంబం కూర్చున్నారు, నందమూరి కుటుంబం కూర్చున్నారు, నన్ను టార్గెట్ చేసి దుర్మార్గులు అన్నారు, రాక్షసులు అన్నారు. ఏంది సార్ ఇది? ధర్మమేనా ఇది? కుటుంబాలు, మహిళలు అనేది ఈ మధ్యకాలంలో చర్చలోకి రావటం. అటు చంద్రబాబు గారి సతీమణి, ఇటు ముఖ్యమంత్రి మాట్లాడితే కొంతమంది అదొక ఎత్తుగడ అనుకుంటాం, తెలీదు. వీళ్ళు ఇటు తీసుకొని రావటము. ఇప్పటికీ ఆమె అన్న ప్రచారం చేస్తున్నారు, ఏమేమి బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఇప్పటికి లేదు. ఈ వాతావరణానికైనా రాజకీయ పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వచ్చేసిన తర్వాత ఈ క్రమంలో మిమ్మల్ని కూడా కలుపుతుంటారు కాబట్టి మీరు మహిళల కంటే వైసీపీకి మహిళలు ప్రధానమైన ఓటర్లు, మద్దతుదారులు. ఈ రకమైన ప్రచారం, దీనికి మీరు చెప్పగలుగుతారు కదా, చెప్పండి. వాట్ ఈజ్ యువర్ కామెంట్? ఏంటంటే ఇప్పుడు ఏదైనా నేను మాట్లాడాను అనుకోండి తప్పు, టీవీ 10లోనో ఇంకో టీవీలోనో కట్ చేసి బాగోదని తీసేస్తారు. సోషల్ మీడియాలో ఎవరు తీస్తారు సార్? సోషల్ మీడియాలో బూతులు తిడతాడు, అవతల ఇంకో ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో బూతులు తిడతాడు. ఇది జరుగుతుంది. ఇది ప్రపంచీకరణ జరుగుతున్నప్పుడు, ప్రపంచం డెవలప్ అవుతున్నప్పుడు వస్తున్న కొన్ని మంచితో పాటు కొన్ని అనర్థాలు మనం ఏం చేస్తాం, వాటిని కూడా కొన్నాళ్ళు నడుస్తాయి. దానికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందంటే, అది అంబటి రాంబాబు పుల్ స్టాప్ పెట్టలేడు, అది జగన్మోహన్ రెడ్డి గారు పుల్ స్టాప్ పెట్టలేరు, అది ఒక్క టీవీ 10 పుల్ స్టాప్ పెట్టలేదు. సమాజంలో ఇసుగు పుట్టి మార్పు రావాలి. పూర్వం బెల్ బాటంలు ఉండే అయిపోయింది కదా, అట్లాగే ఏదో మార్పు జరగాలి. చిన్న పిలుపు ఇవ్వండి, ఇట్లాంటివి మంచిది కాదు, తప్పనిసరిగా. అంటే అంబటి రాంబాబు గారు పదే అటు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తావించే అంశం అంటే ప్రచారాల్లో, దీనిపైన మీరు చాలాసార్లు వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో అదొక అంశం. అంటే గంట, అరగంట ఈ తరహా ప్రస్తావనలు పదే ఇది నేనే సతీష్ గారు ఈ గంట, అరగంటను, లేకపోతే నేను ఎవరితో మహిళతో మాట్లాడాను, లీక్లని, ఇవన్నీ అరిగిపోయిన రికార్డు. ఏసీ అయిపోయింది. దాని గురించి ఎన్నిసార్లు చెప్పాలి? అవును, పెద్ద ఇష్యూ కాదు అది, నాకు తెలిసినంతవరకు. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు బాల్య స్నేహితుడు, అందుకని నేను ఆయన మీద ఏం మాట్లాడను, ఆయన నన్ను ఏమి విమర్శించరని మీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మొన్న ఒక వ్యాఖ్య చేశారు ఒక ఇంటర్వ్యూలో. పవన్ కళ్యాణ్తో నేను ప్రారంభంలో ప్రస్తావించాను, మీకు కూడా ఒక మంచి ఇంటిమసీ ఉంది, మీ కుమార్తె పెళ్లికి కూడా వచ్చారు. అంటే ఈ గ్యాప్ కేవలం విమర్శల వరకైనా ఇంకా వేరేగా అర్థం చేసుకోవాలి? నా స్వభావం ఏంటంటే, సరే విజయసాయి రెడ్డి గారి స్వభావం అది ఓకే, ఆయన బాల్య స్నేహితుడు తెలుసు. నా స్వభావం ఏంటంటే, నాతో ఎంత మిత్రుడైనా, నాకు ఎంత బంధువైనా, నేను నా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ వోకల్ లీడర్గా, యాజ్ ఏ స్పోక్స్ పర్సన్గా అందరినీ సమానమే. నాకు ఇంకోటి కూడా చెప్తా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాతో పాటు ఎంపీ చేశారు. నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు, నన్ను చాలా బాగా గౌరవించేవాడు, నేను ఆయన గౌరవించేవాడిని.
ఒకసారి నా పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడు, నేను బ్రాండ్ చేస్తున్నా, ఈ విశ్వాసఘాతకుడని బ్రాండ్ చేస్తున్నా. ఆయన బాధపడకపోయినా నా స్వభావం అది. నేను పార్టీ, నా లీడరు, దీనికోసం నేను ఎంతకైనా వెళ్తాను. ఎంతకైనా వెళ్తాను కంటే ఆత్మహత్య చేసుకుంటాను, ఏమన్నా పొడిచేస్తాను కాదు. నా పరిధుల్లో ఎంతకైనా నేను వెళ్తాను, అది నా స్వభావం. పార్టీ ఫస్ట్, రిలేషన్ సెకండ్. అంతే. కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఒక విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం హడావుడి అదొక విధమైతే, గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీ టఫ్ ఫైట్ ఎదుర్కొంటుంది, గట్టి పోటీ ఎదుర్కొంటుంది. రెండవది రాజధాని, మీ ఖచ్చితంగా అది కాకపోయినా రాజధాని ప్రాంతానికి సంబంధించిన అంశాలు. మొన్న జగన్ ముఖ్యమంత్రి కూడా మంగళగిరిలో నేరుగా ఒక సభ జరపడం, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మీరు ఎలా చూస్తున్నారు? రెండవది ఆ ప్రాంతానికి ఎక్కువ సిఆర్డీఏ కూడా వస్తుంది కాబట్టి పార్టీ రాష్ట్రం గురించి మాట్లాడదాం. సిఆర్డీఏ ప్రాంతానికి సంబంధించి మీ ప్రభుత్వం సరే ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? ఫ్యూచర్ ఏదో ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి. చంద్రబాబు ప్లాన్ ఏ సరికాదు, జరగలేదు. మీ ప్లాన్ బి అంటే ముందు ఎన్నికల సందర్భాన్ని మనం తీసుకుంటే, నాకు తెలిసినంత వరకు పల్నాడు మా జిల్లా అంటే గుంటూరు జిల్లాలో అంతర్భాగం సుమారుగా కొంత రాయలసీమ కల్చర్ కొంత, మళ్ళీ మా సత్యనపల్లి, మా చిలుకూరుపేట, పెదకూరుపాడు మళ్ళీ మామూలుగా ఉంటాయి. నకరికల్ మండలం 150% లాస్ట్ టైం మేము 7 seats గెలిచాం. ఇవాళ కూడా అదే పరిస్థితి మాకు. గుంటూరు వచ్చేటప్పటికి కొంత వాళ్ళు గుంటూరు పార్లమెంట్ ని మేము లూజ్ అయ్యాం లాస్ట్ టైం. 2 సార్లు కంటిన్యూస్ గా లూజ్ అవుతూ వచ్చాం. తెలుగుదేశం 2 సార్లు గెలుస్తూ వచ్చింది. కాబట్టి తెలుగుదేశానికి అక్కడ బలమైనటువంటి స్థానం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉండటం తప్పలేదు. బట్ దిస్ టైం మేము బాగా పెరిగాం. సంక్షేమ కార్యక్రమాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాలు పెరిగాం కాబట్టి అక్కడ కూడా ఇటువరకు ఉన్నంత దానికన్నా బెటర్ గా ఉంటాం అనేది ఒక విశ్వాసం ఉంది. మీరు మన రాజధాని ఏరియాకి ఏదో అభ్యర్థి లేడు, మీ అభ్యర్థిని కూడా పెట్టడానికి మీరు చాలా తర్జనలు పడ్డారు. ఇక్కడ గుంటూరు టీడీపీతో 2 సార్లు గెలిచిన అభ్యర్థి వాళ్ళతో లేడు. మేమేమో పొన్నూరులో ఉన్న ఆయన తీసుకొచ్చి అక్కడ 3 సార్లు తంటాలు పడ్డారు. లావు కృష్ణదేవరాయలు, ప్రచారం బాగా జరుగుతుంది. అంబటి రాయుడు, లావు కృష్ణదేవరాయలు అన్ని ఆ పేర్లు. చాలా అక్కడ కొద్ది కన్ఫ్యూజన్ బోత్ ది పార్టీస్ ఉన్నాయి అనేది ఉంది. బట్ కానీ సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ లో ఇది ఒక చోట అట్లా అంత ఒకే రకం ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ కొద్దిగా హైప్ గా ఉంటది, మళ్ళీ ఉత్తరాంధ్ర వచ్చేటప్పుడు కొద్దిగా అట్లా డౌన్ అవుతుంది, అట్లా సుమారుగా ఉంటాయి. అంతే తప్ప 7 సీట్లు ఒక జిల్లాలు ఇటు వచ్చేసి 7 సీట్లు ఒక జిల్లా అటు రావు. 7 సీట్లు అటు జిల్లాలు వస్తే అదే 7 సీట్లు వచ్చిన పార్టీకి 4 వస్తాయి. ఇక్కడ 2-3 మిస్ అవుతాయి. వ్యక్తుల ప్రభావం, అక్కడ ప్రాంతీయ ప్రభావాలు, ఏమి తేడా ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 రాజధాని గురించి చెప్పబోయారు. రాజధాని గురించి నేనేంటంటే, రాజధాని మా పాలసీ ఎంటైర్లీ డిఫరెంట్. మేము బహిర్గతం చేసాం. 3 ప్రాంతాలు 3 రాజధానులు. మళ్ళా ప్రాంతాలు 4 ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చోటే పెట్టాము హైదరాబాద్ లో, మేము నష్టపోయామని మాకు ఒక ఫీలింగ్, మాకు ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. కాబట్టి రాయలసీమ కూడా మాకేమీ లేదని అనుకోకూడదు, ఉత్తరాంధ్ర కూడా మాకేమీ లేదని అనుకోకూడదు, మరి కోస్తాంధ్ర కూడా మాకేమీ అనుకోకూడదు అనేటువంటి ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది తప్పు, ఇది అన్యాయం, 3 రాజధానుల ఎక్కడైనా ఉందా, జరగని చర్చ. అంటే మీరు కూడా కొద్ది రోజుల కిందట మీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఇంకా ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ మరికొద్ది రోజులు ఉండాలని అనడం, అది కొంత వివాదానికి దారితీసింది. రాంబాబు గారు ఒక మాట ముఖ్యం కదా, ఈవెన్ సత్యనపల్లి కూడా పెద్ద దూరమే, ఫార్ ఆఫ్ సిఆర్డీఏ కదా. ఇప్పుడు అమరావతి అనేది అసంపూర్ణ శిల్పంగా ఉండిపోకూడదు కదా. అమరావతికి ఒక ముగింపు కావాలి కదా. మొదలుడు గాథ ముగియవలే మనుషుల బతుకులలో అనే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది వైసీపీ? మీకు మంత్రిగా, మీరు సీనియర్ నాయకుడుగా, మంత్రిగా, స్పోక్స్ పర్సన్గా మీకు ఉన్న క్లారిటీ ఏంటి? ప్రజల దాని మీద క్లారిటీ ఇవ్వకపోతే ఏపీ ఎన్నికల్లో అది ఒక కీలకమైన అంశం కదా. సార్ రవి గారు, అసలు అమరావతి ఎక్కడుందో, రాజధాని ఎక్కడుందో తెలుసా మీకు? అమరావతి మూలం ఎక్కడో నాకు తెలుసు సార్. రాజధాని విజయవాడ పక్కన ఉంది. నేను 30 ఏళ్ళు విజయవాడలో ఉన్నారు. మీరు ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే, ఆ అమరావతి పేరు బాగుందని పెట్టడం తప్ప అమరావతి అసలు ఎఫెక్టే లేదు. అమరావతి గ్రామానికి, మండలానికి రాజధాని ఎఫెక్టే లేదు. అమరావతి ఒక చరితాత్మకమైన గ్రామం కాబట్టి పెట్టారు అమరావతి. సార్ టాకింగ్ అబౌట్ ఏపీ క్యాపిటల్, నాట్ అమరావతి. అమరావతి నగరంలో భవంతులు, విశ్వవిద్యాలయం, అది వేరు. ఏది ఏమున్నా సార్, ఏది ఏమున్నా విజయవాడ అండ్ గుంటూరు పరిణామ క్రమాల్లో ఒక కంబైన్ సిటీస్ గా మారిపోతున్నాయి సార్. 2 కంబైన్ సిటీగా మారిపోతున్నాయి. ఆ హైవే పక్కన అటు ఇటు వచ్చేసినాయి. రాజధాని లేకపోయినా వచ్చేస్తాయి.
పెద్ద పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే సార్, మీ అందరు కూడా ఆలోచిస్తే తెలిసింది, రాజధాని అనే ఒక పట్టణాన్ని నిర్మించకూడదు సార్. ఒక మంచి పట్టణంలో రాజధానిని పెట్టు. వాట్ అబౌట్ హైదరాబాద్? హైదరాబాద్ ఏమైనా నిర్మించారా సార్? హైదరాబాద్ లో ఒక మంచి పట్టణం, అందరికీ అనుకూలమైన పట్టణం, వాతావరణం బాగుండే పట్టణం అని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టినప్పుడు ఏమైనా అసెంబ్లీ కట్టారా? పూర్వం ఉన్న అది ముస్లిం రాజు యొక్క అసెంబ్లీలో కదా వాడుకుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. అట్లాగే నువ్వు విజయవాడ గుంటూరు మధ్యన అసెంబ్లీ కట్టు, ఈ పాటికి అద్భుతం జరిగిపోయేది. రాంబాబు గారు ఎక్కడో తీసుకెళ్లి కడితే ఏం చెప్పాలి? ఇది మీరు హౌ వీ కెన్ డెవలప్ దట్? మీరు ఒక్కరే ఇప్పటికిప్పుడు చెప్పగలరని నేను అనుకోవట్లేదు, కానీ ఆలోచనాత్మకమైంది. ఇప్పుడు 78లో చెన్నారెడ్డి ఉడా ఏర్పాటు చేశాడు. అమరావతి విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ కూడా అది జరగలేదు. అది ఇక్కడికి వచ్చింది. ఓకే 29 గ్రామాలు తీసుకొని లోపల కట్టడం అనేది ఒక ఏదో ఆలోచన చేశారు. అప్పుడు మనం కూడా వ్యతిరేకించలేదు. మనం కూడా సభలో ఒక 60 మందితో గెలిచాము, 40-45 మందిని మనం కూడా వ్యతిరేకించలేదు. ఏదైతే భూములు తీసుకున్నాము అక్కడ ఉద్యమాలు చేసాము. ఇది నేను అమరావతి అడుగులేటని పెద్ద పుస్తకం కూడా రాశా. అమరావతి అడుగు పడాలి కదా. ఏదో అమరావతి అంటారా, మీరు ఏపీ క్యాపిటల్ అంటారా, సిఆర్డి అంటారా, ఏదైనా దానికి లాజికల్ కంక్లూజన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా మీతో చెప్పారా? ప్రజలకు ఏమైనా చెప్తారా? ఒకటి సార్, ఇప్పుడు అది ఎట్లాగూ శాసనసభ అక్కడే ఉంటుంది. శాసనసభ ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ కూడా ఉంటుంది కదా అక్కడ. దాన్ని ఇంకా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. విజయవాడ గుంటూరు మధ్యన ఉన్నటువంటి ప్రదేశాన్ని రకరకాలుగా ఉపయోగించుకునే ప్రయత్నం లోపలికి ఉందిలేండి, పైకి రాదు సమస్య. అది సరే చూద్దాం సార్. కనకదుర్గ వారధి వెంటో లేదా బ్యారేజ్ వెంటో వేరుగా మీరు నేను చెప్పవలసిన ఆటోమేటిక్ డెవలప్ అయిపోయింది రియల్ ఎస్టేట్. వై నాట్ 175 అనేది స్లోగనా? రీచింగ్ ఆల్సో. మీరు ఆఫ్టర్ రిజల్ట్ చూడండి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని 110 కో 1 అంటే ఎక్కువ మంది ఎక్కువ దాంట్లో 100-120 ఆ మధ్యలో ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా పెరిగిపోదు సార్. రీచింగ్ దట్. ఎక్కువ మంది అంటుంది 110 అట్లా అని, వాళ్ళు కూడా అవే లెక్కల్లో ఉన్నారు. సరే మీరు అద్భుతాలు జరుగుతాయి సార్. ఈసారి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంతగా పెనిట్రేట్ అయ్యాడు జనంలోకి. జనరల్ గా ఏమంటారు రవి గారు, మీకు తెలుసు కదా, 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ గా. మీరు చూడండి సార్, అక్కడ అసలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా? కొత్తగా వస్తున్న నాయకుడిని చూసినట్టు చూస్తున్నారు సార్ ప్రజలు. నాకు మొన్న ప్రజా సంకల్ప యాత్రకి దీనికి తేడా కనపట్లేదు. అప్పుడు నడిచి వచ్చాడు, ఇప్పుడు బస్సు మీద వచ్చాడు. మీ అభిమానం కొద్దీ మీరు చూస్తుంటారు కదా, జనాన్ని చూడగలరు. నేను కాదు, మీ యాత్రను చూడడం మీరు కూడా చూడండి, మీరు కూడా యు సీ దట్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఊరినే రావటం అంటే నమస్కారం పెట్టడం కాదు, ఆ ఎమోషన్ ఐ కెన్ క్యాలిక్యులేట్ దట్. ఆ ఎమోషన్, ఆ లేడీస్ వచ్చి కారుకు అడ్డంగా పడిపోయి అన్నా దిగును అని ఒక ఎమోషన్, ఒక పూనకం లాగా అట్లా వస్తున్నప్పుడు ఏదో ఎక్కడో ఒక అద్భుతమైన ప్రేమ ప్రజల్లో ఆయన పక్షాన ఉంది. ఆయన అట్లా ఏర్పరచుకున్నాడని నేను నమ్ముతున్నా. రిజల్ట్ కెన్ సే దట్. రవి గారు, మనం అన్ని రాజకీయపరమైన అంశాలతో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశాలతో పాటు మొత్తం అన్నిటికీ మనం ప్రశ్నలు అడిగాం. ఆయన కూడా సవినయంగా సావధానంగా చాలా ఓపెన్ గా సమాధానాలు చెప్పారు. ఒకసారి అంబటి రాంబాబు గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు మీకోసం ఏమనుకుంటారు ఒకసారి మనం విందాం. 3 వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి ఈ నియోజకవర్గానికి పెద్ద సమస్య అండి. ఈ ప్రధాన రహదారిలో ప్రతిరోజు మరి రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది యువకులు చనిపోతా ఉన్నారు. అలాగే గర్భవతులైన స్త్రీలు వైద్య నిమిత్తం ఆసుపత్రులు రావాలంటే రహదారిలోనే ఆ కుదుపులకు ప్రసవం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రధాన రహదారి ఉంది. ఇది ప్రధాన సమస్య. అలాగే ఈ నియోజకవర్గంలో మరి క్రోసూర్ రోడ్ లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వద్ద ఫ్లైఓవర్ చాలా అత్యవసరమైన విషయం. అది ఈ నియోజకవర్గానికి అది ఒక ప్రధాన సమస్య. చాలా కాలంగా ఇక్కడ ప్రజలు ఆ డిమాండ్ అయితే తీసుకెళ్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చొరవ తీసుకోలేదు పరిష్కారం కోసం. అలాగే కృష్ణా, పెన్నా, గోదావరి నదుల అనుసంధానం కోసం గత ప్రభుత్వంలో మరి ఇక్కడ కొంత మిషనరీని దించడం జరిగింది, పైపులు కూడా తోలడం జరిగింది. క్రోస్ రోడ్ లో ఉన్నటువంటి పేస్పాడు వద్ద, అలాగే ప్లూరాల్ రోడ్ లో ఉన్నటువంటి రాజపాలెం వద్ద కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే మిషనరీ అక్కడ మరి పనులు లేక పనులు ఆగిపోవడం వల్ల తుప్పుబట్టిపోయి నిరుపయోగంగా పడిపోతా ఉన్నాయి. అలాగే ఆ నదుల అనుసంధాన ప్రక్రియ కూడా ఆగిపోయింది. మరి నగరగల సమీపంలో ఉన్నటువంటి రిజర్వాయర్ కు వాటర్ ని అక్కడ సరఫరా చేసి అక్కడ స్టోర్ చేయడం ద్వారా అక్కడ నుండి మళ్లీ ప్రకాశం జిల్లా దిగువ ప్రాంతాలకు కూడా వ్యవసాయ నిమిత్తం వాటర్ అందించే ప్రక్రియ అది ఆగిపోవడం కూడా ఈ గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా కూడా
అది ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. మస్జిద్ అక్సా మసీద్ అండి ఇది. ఇక్కడ మేము 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇది పర్మనెంట్ స్థలం కావాలని చెప్పి మేము అంబటి రాంబాబు గారిని అర్జీ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎమ్మటనే స్పందించి మాకు 9 కోట్ల రూపాయల స్థలం కేటాయించారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మేము ముస్లిం తరపు నుంచి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీని గురించి. రైట్. అంబటి రాంబాబు ఇంకా చాలా మంది మాట్లాడారు, అవి కూడా మనం విందాం. ఏం చెప్తారు? మొట్టమొదటి మాట్లాడినటువంటి 3 సమస్యలు. ఒకటి రహదారి సమస్య. ఆ రహదారి సమస్యకు పరిష్కారం అయిపోయింది. కొండమూడు నుంచి పేరేచర్ల వరకు ఒక పెద్ద రహదారి సత్తెనపల్లి మీదుగా వెళ్తుంది. రోడ్ కండిషన్ బాగోలేదు. ఇది నేషనల్ హైవేస్ టేకప్ చేశారు. నేషనల్ హైవే వాళ్ళు టేకప్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ టెండర్ కూడా అయిపోయింది. మళ్ళీ టెండర్ అయిపోయింది ఎందుకు కొద్దిగా ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆపారు, లేకపోతే ఎలక్షన్ ముందే అది స్టార్ట్ చేసి ఉండాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొండమూడు నుంచి హైవే హైదరాబాద్ నుంచి మనకి ఒక రహదారి ఉంది, దాని నుంచి కనెక్షన్ అనమాట. ఇది హైవేగా శాంక్షన్ అయింది. వాళ్ళు ఫండ్స్ కూడా కేటాయించారు, టెండర్ కూడా అయిపోయింది. సత్యపల్లికి బైపాస్ కూడా వస్తుంది. సో అది వర్క్ స్టార్ట్ కావాలి. అది ఆ సమస్యకు సంబంధించి. రెండో సమస్య రైల్వే ట్రాక్ మీద అది ఇప్పటి నుంచి అసంపూర్తిగా ఉన్నది. 50% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి, 50% వాళ్ళు కట్టాలి. దట్ ఈస్ ఆల్సో ఇన్ ది ప్రోగ్రెస్. మూడోది అనుసంధానం సంబంధించి పలనాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఇది కొంత స్లో అయింది. ఆల్మోస్ట్ ఆల్ అంతా స్టార్ట్ అయింది, కొంత స్లో. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఇది కృష్ణానది నుంచి నీరు తోడి నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో పడేస్తారు. ఈ మధ్యలో దేర్ ఆర్ సో మెనీ లిఫ్ట్స్ అండ్ రిజర్వాయర్స్. ఇది కొద్దిగా ఫండ్స్ ప్రాబ్లం వల్ల స్లో అయింది. అది ఆయన చెప్పినట్టుగా చాలా ప్రాక్టికల్గా అనేకమైనటువంటి మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టారు. కొద్దిగా స్లో అయింది. అది కూడా నెక్స్ట్ స్పీడ్ చేస్తాం. అది మూడోది ఒక ముస్లింలు ప్రార్థనా మందిరం. సుమారు 40 సంవత్సరాల నుంచి అక్కడ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. సుమారుగా అది 15 సెంట్లో 20 సెంట్లో ఉంది. అది ఇరిగేషన్ స్థలం. నా దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే 40-50 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దామనేది ఫైల్ మూవ్ చేసాం. క్యాబినెట్ కూడా వెళ్ళింది. సీఎం గారు కూడా ఓకే అన్నారు. 1 లక్ష రూపాయలు వాళ్ళకి పే చేసి ఆ మొత్తం 9,50,00,000 రూపాయలు విలువ అయ్యేది. ఇది 1 లక్ష రూపాయలకి ముస్లింస్కి ఇచ్చేయమన్నారు. ఏది ముస్లిం ప్రార్థనా మందిరానికి సంబంధించి. వాళ్ళు 1 లక్ష కూడా కట్టలేరండి అని నేను అన్నాను. ఆ 1 లక్ష నువ్వు కట్టన్నా అన్నాడు. ఆ 1 లక్ష నేను కట్టాను. వాళ్ళకి అది ఇవ్వటం కూడా జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ కనిపించింది వాళ్ళ అభిప్రాయంలో. మరి కొంతమంది మాట్లాడారు, ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయి. ఈరోజు సత్రంపల్లిలో అంబటి రాంబాబు గారు గత 5 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల వారికి ఏ కులం మతం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఇంటి స్థలం వచ్చినా పార్టీ చూడకుండా కులం చూడకుండా మా వార్డులో అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పడం జరిగిందండి. ఈ పరిపాలన ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మా అంబటి రాంబాబు గారి గెలుపు కోసం మేము ఎంతో కృషి చేస్తున్నామండి. నెక్స్ట్ సత్రంపల్లిలో అంబటి రాంబాబు గారు, నర్సాపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారండి. ఇల్లు కట్టుకున్నా నేను. అంబటి రాంబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరిచ్చినా సరే నాకు ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకున్నా. నా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. వరుసగా 3 సంవత్సరాలు వచ్చింది. మా అమ్మగారికి ఇది 18,500 రూపాయల డబ్బులు వచ్చేసినాయి 45 ఏళ్లకి. అది మాకు ఆటో వాళ్ళకి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఆటో డ్రైవర్ని. మాకు కరోనా వచ్చినా కానీ సంక్షేమ ఫలం ఆగలేదు. కరోనా వచ్చిన 2 ఏళ్లు కూడా మాకు సంక్షేమ ఫలాలు ఇంటికి వచ్చినాయి. మాకు ఈ గవర్నమెంట్ వల్ల ఏ బాధ ఇబ్బంది ఏం లేదు. అంబటి రాంబాబు గారు ఇంకా మంచి చేస్తారనే కోరుకుంటాం. ఇప్పుడు దా మంచి చేశారు, ఇంకా చేస్తారనే కోరుకుంటున్నాం. గత పాలకులు చాలా మంది వాళ్ళ సమయంలో వాళ్ళకి చేతనైన మేరకు అభివృద్ధి చేశారు. కానీ మరి అంబటి రాంబాబు గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతవాసి కాకపోయినప్పటికీ రేపల్లి నుంచి ఇక్కడికి రాజకీయంగా వలస వచ్చినప్పటికి కూడా మరి ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు 5 సంవత్సరాలు తెలుసుకొని మరి అధికారం ప్రజలు అవకాశం కల్పించిన తర్వాత ఎలాంటి అభివృద్ధికి మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం నోచుకోలేదు. గత పాలకులు కోడెల శివప్రసాదరావు గారి టైంలో మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి దాదాపు 90% నిర్మాణాలు పూర్తయినటువంటి మరి ఇక్కడ జడ్పీ గెస్ట్ హౌస్ కానీ మరి షాదీఖానా కానీ అనేక రకమైనటువంటి నిర్మాణాలు 10% ఆగిపోయిన వాటిని కూడా మరి అంబటి రాంబాబు గారి సమయంలో వాటిని పూర్తి చేసి ఈ నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజలకి మరి వినియోగించుకునే అవకాశాన్ని కల్పించలేకపోయారు. మరి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ రెవెన్యూ డివిజన్ అయింది. మరి డివిజన్ తేవటంలో అప్పుడు విభజనలో జరిగిన అభివృద్ధిలో ఒకటి. కానీ మరి దానికి అవసరమైనటువంటి అద్దె భవనం కానీ సొంత భవనం కూడా లేక
మరి గత పాలకుల సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని తాత్కాలికంగా ఆర్డీఓ కార్యాలయానికి కనీసం వాళ్ళు కూర్చోటానికి కూడా కుర్చీలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో దాన్ని తాత్కాలికంగా నడుపుతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్లో స్టేషన్ సమీపంలో గత పాలకుల టైంలో స్టేడియం నిర్మాణం జరిగి మరి ఒక 10% పనులు అప్పుడు పరిస్థితులు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిన నిర్మాణాన్ని కూడా అంబటి రాంబాబు గారి టైంలో పూర్తి చేయలేకపోయారు. నా పేరు నందిగం ఆదామండి, 16వ వార్డు ఇన్ఛార్జిని. ఇక్కడ అనేది వైసీపీ నాయకులు ఏదన్నా కానీ మాకు రాంబాబు గారు మంచి నాయకుడు. ఎట్టి నాయకుడు కూడా రాంబాబు గారిని కూడా మేము గెలిపించుకుంటాము. మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకుంటాము. మంచి ఇదిలో మాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి. వార్డులో కూడా బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఏ సమస్యలు ఉన్నా కూడా రాంబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాం. మొత్తం ఆయన చేస్తుంటాం. ఇబ్బంది లేకుండా కూడా అందరికీ సమకూలంగా అనుకూలంగా మంచిగా చేస్తున్నాడు. రైట్. రాంబాబు గారు మీరు విన్నారు, అంటే మిక్స్డ్ ఉంది. మీరు మీ ప్రభుత్వం అనుకుంటున్న ప్రధాన ఆయుధం సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అలాగే అభివృద్ధి, అలాగే రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. ఇలాంటి కొన్ని అంశాలు ఆయన చెప్పేది అంటే రెవెన్యూ డివిజన్ చేశాం. ఇక్కడ ఒక సత్తెనపల్లికి ఒక వరంలాగా జరిగింది ఏంటంటే నర్సరావుపేట ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నౌ. దానివల్ల ఏం జరిగింది, నర్సరావుపేటకి సత్తెనపల్లికి మధ్యన చాలా తక్కువ గ్యాప్. 20 minutes జర్నీలో వీ కెన్ రీచ్ ది హెడ్ క్వార్టర్. అంటే ఎవరైనా నర్సరావుపేటలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు సత్తెనపల్లిలో కూడా నివసిస్తూ వెళ్ళవచ్చు అనే దానివల్ల ఏం జరిగింది, ఇది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నెంబర్ 2, దీన్ని రెవెన్యూ డివిజన్ గా తీసుకొచ్చాం. అంతకుముందు మాకు రెవెన్యూ డివిజన్ వేరే చోట ఉండేది, గుంటూరులో వేరే చోట ఉండేది. ఇప్పుడు సత్తెనపల్లి ఇస్ ద రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్. ఆయన చెప్పిన రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కి సంబంధించి గెస్ట్ హౌస్ లో పెట్టాం, ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో. ఎందుకంటే భవనం లేక ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి దాని నిర్మాణం జరుగుతుంది. ఇంకా కొన్ని నిర్మాణాలు ఆగిపోయాయి అంటున్నాడు. నిజంగానే ఆగిపోయాయి. ఇప్పుడు మా సత్తెనపల్లిలో ఇప్పుడున్న గెస్ట్ హౌస్ ఇంకా 2 గెస్ట్ హౌస్లు కట్టారు, మిడిల్ ఆగిపోయారు. ఆ సత్తెనపల్లికి అంత బద్దమానమైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. ఎందుకు గెస్ట్ హౌస్లో ఎవరు ఉంటారు, ఉపయోగం లేదు. నర్సాపేట ఇస్ వెరీ నియర్, గుంటూరు ఇస్ వెరీ నియర్. సో వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిగా ఆపాం, అది వాస్తవం. అందువల్ల నిర్మాణం పూర్తి కాలేదు అనేది ఆయన చెప్తున్నటువంటి ఉద్దేశం. ఇక అమ్మఒడి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మన పరిపాలన బాగానే ఉందనేటువంటి భావన ఉంది. కక్షపూరితమైనటువంటి పరిపాలన నేను ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశం వాళ్ళు వచ్చినా కూడా ఇది ధర్మం అనుకుంటే వాళ్ళకి పనులు చేసి పెట్టినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప మరొకటి లేవు. అలా పార్టీ వేరు, వారి మీద కక్ష తీర్చుకోవాలనే స్వభావం కూడా కాదు. నేను చూడటానికి టీవీలో అట్లా కనపడవచ్చు తప్ప, బట్ దట్ ఈస్ నాట్ మై మెంటాలిటీ. ఓటర్లు చెప్పిన దాంట్లో ఒక మంచి లక్షణం ఉంది. గత పాలకులు ఈ పాలకులు అది కంటిన్యూషన్ అన్నది. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ మీద ఒక పెద్ద విమర్శ, కంటిన్యూషన్ లేదని వాళ్ళు చెప్తున్నారు. పర్సనల్ గా తెలుగుదేశం వాళ్ళని అడగండి. నేను నా నియోజకవర్గంలో తెలుగుదేశం అయినా వాడు వచ్చి నమస్కారం పెట్టి నాకు ఈ పని కావాలి అంటే నా వైసీపీ వాడికి ప్రమాదం లేకపోతే వాడికి పని చేసి పంపించాను. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అదొక ఆనవాయితీగా ఉండాలి, అదొక మంచి సాంప్రదాయంగా ఉండాలి అనేది నా అభిప్రాయం. వాస్తవంగా నర్సరావుపేట సత్తెనపల్లి అన్నప్పుడు సహజంగా మన కీర్తిశేషుడు కోడెల శివప్రసాద్ గుర్తొస్తాడు. ఆయన తర్వాత ఆయన విషాదంతో దీని మీద చాలా రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా నిజానికి తర్వాత టీడీపీ మీద ఆయన కూడా మళ్ళీ దాన్ని ఆమోదించారు, శివరాం, కోడెల శివరాం. ఈ పరిస్థితి అంతా ఎట్లా తెలుగుదేశం పార్టీలో కూడా ఇది చాలా డిస్టర్బెన్స్ కదా ఒక విధంగా. సరే, ఇక్కడ తర్వాత కన్నా లక్ష్మణ్ గారు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి బీజేపీ అధ్యక్షుడై తెలుగుదేశంలోకి వచ్చిన ఒక పరిస్థితి. సో హౌ డు ఈజ్ ఆయన కూడా అవుట్ సైడ్ ఒక విధంగా. నేను ఏమంటాను సార్, నేను చెప్తే ఏదో నేను దుగ్ధతోనూ అనుకుంటారు కానీ అసలు హౌ అనుకున్నా చెప్తారు కదా మీరు, హౌ హీ విల్ ఫిట్ ఇన్ తెలుగుదేశం నాకు అర్థం కాల. ఎలా ఫిట్ అవుతాడు అసలు, వాళ్ళు ఎట్లా ఫిట్ చేసుకుంటారు? మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే చంద్రబాబు తీవ్రంగా నేను విమర్శ చేశా. నేను రవి గారు నేను చెప్తున్నా, అంతకన్నా ఘాటుగా విమర్శ చేశా, అంతకన్నా బలంగా విమర్శ చేశా. కానీ ఎప్పుడు వాడు వీడు అనే పదజాలం వాళ్ళ నేను హీ యూజ్డ్ దట్ లాంగ్వేజ్. నేను ఇంకొక మాట చెప్పనా మీకు, కన్నా లక్షణాన ఔన్నత్యం, కన్నా లక్షణాన పెరుగుదల చంద్రబాబు వ్యతిరేకతతోనే
ఓకే. తెలుగుదేశం వ్యతిరేకతతోనే, తెలుగుదేశాన్ని మీద ఫైట్ చేయడంతోనే నీ ఔన్నత్యం పెరిగింది, నీ పర్సనాలిటీ పెరిగింది, నువ్వు గొప్పవాడివయ్యావు. ఏ వ్యతిరేకతతో అయితే నువ్వు పెరిగావో, ఫ్యాక్టర్ కూడా బాగా ఉపయోగించావు, ఏ వ్యతిరేకతతో అయితే నువ్వు పెరిగావో ఆ వ్యతిరేకతనే నువ్వు ఇవాళ కౌగిలించుకున్నావు. ఫినిష్. చూడండి చరిత్రలో ఇది మరొకసారి నిరూపించబడింది. ఇది నెగిటివ్ అవుతుందండి 100%. ఓకే. హౌ హీ విల్ ఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరాం, కోడెల శివరాం కొడుకు లేదా వాళ్ళ వర్గీయులు కన్నా లక్షణాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు నేను ఒక మాట అడుగుతాను సార్. చేసుకోలేదండి వాళ్ళ. నేను ఒక మాట అడుగుతాను సార్. ఇవాళ గెలుస్తాడో ఓడతాడో పక్కన పెట్టండి. నువ్వు అసలు గ్యారంటీగా తెలుగుదేశంలో ఉంటావు ఏంటి గ్యారంటీ? ఓకే. తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుతామని గ్యారంటీ ఏంటి? ఒకవేళ నా ప్రభుత్వం వస్తుంది, నేను వస్తాను, తెలుగుదేశం కార్యకర్తకి నాకు ఒక నాయకుడు కావాలి, నన్ను కాపాడాలని అనుకుంటాడు కదా, అసలు నువ్వు ఉంటావా అక్కడ? ఉండవా? అది ఈ పార్టీలో ఉంటావా? మళ్ళీ బీజేపీలోకి వెళ్తావా? లేదంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే కాంగ్రెస్ వైసీపీలోకి వస్తావా? ఏది నీ నిలకడేది? నీ స్వభావం ఏది? నేను ఎలా నమ్మాలి? చాలాసార్లు ట్రై చేశాడంటారు జగన్, ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. డైరెక్ట్ గా వచ్చాడు సార్, డైరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, కార్లు పెట్టుకున్నాడు, పోస్టర్లు పెట్టాడు, జగన్ బొమ్మను కన్నా లక్ష్మణ బొమ్మ, గుండెపోటు వచ్చిందని ఆగిపోయాడు. ఓకే. అమిత్ షా ఫోన్ చేస్తే తర్వాత అధ్యక్ష స్థానం ఇచ్చారు, అధ్యక్ష స్థానం ఎంజాయ్ చేశాడు, దానికి రాజీనామా దాన్ని తీసేస్తే సైకిల్ ఎక్కాడు. సో ద హిస్టరీ ఇట్ సెల్ఫ్ డిస్ట్రాయ్ హిమ్ అంతే. ఓకే. జగన్ తరఫున ఒకటి చెప్పండి, సన్నిహితుడు కదా మీరు, ఆయన పెద్దగా ఎవరిని కలుసుకోడు, ఇది అంతటి వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళని వదిలేయండి. మిగతా సమక్షంలోనే డొక్కా మాణిక్యవర ప్రసాద్ నిజానికి రాజశేఖర రెడ్డితో ఉన్నాడు, చంద్రబాబుతో ఉన్నాడు, మళ్ళీ జగన్ దగ్గరికి వచ్చాడు, నన్ను ఒక్కసారి కలపండి చాలు, నాకు ఇంతకంటే ఏమీ లేదు అని ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెస్తారు? దీనికి పరిస్థితి జగన్ మీకు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు. తప్పు సార్, అది పొరపాటు మాట్లాడే తప్పు ఆయన మాట్లాడటం. మొన్న నా నియోజకవర్గం వచ్చినప్పుడు ఐ థింక్ 12వ తారీఖున సత్యపల్లిలో గెలిచాడు, 13వ తారీఖున గుంటూరులో గెలిచాడు, మేము ఇద్దరం గెలిచాం. ఆ తర్వాత మళ్ళీ మా అభినందన సభకి, అభినందన కాదు ధన్యవాద సభ పెట్టాము మేము, ఆ ధన్యవాద సభకు మళ్ళీ వచ్చాడు. సో ఆయన ఎక్కడో స్లిప్ అయ్యాడు, తప్పు అభిప్రాయం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ కలవడు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కలిస్తే మాత్రం క్వాలిటీగా కలిసి మొత్తం డిస్కస్ చేస్తాడు, అంత టైం ఇస్తాడు, అంత టైం ఇస్తాడు కాబట్టి రోజు కలవలేడు. ఓకే. సో ఇప్పుడు క్వాలిటీలు చాలా వరకు రిజర్వ్ లో ఉన్నాయి, అవి ఎన్నికలు అయిన తర్వాత వస్తాయని కలుస్తాడు. అందరితో మనసు అబద్ధం ఆడు సార్, నేను చూసే కదా, ప్రాణం పోయినా అబద్ధం ఆడు, చెప్పాడా చేస్తాడు, లేకపోతే నాకు వదిలే అన్నా నేను చూసుకుంటాను నిన్ను అంటాడు, అంతే. నీకు పలాంది ఇస్తానన్నాడు, ఇస్తాడు, ఒక రోజు అటు ఇటు కావచ్చు, అన్నా నన్ను వదిలేయి, నీకేం కావాలో నేను చూసుకుంటాను మాట అంటే మాట, అంతే. ఇది వేగ్గా ఇచ్చేది. లేదు నిన్ను ఎమ్మెల్యే చేస్తాను అన్నాడా, చేస్తాడు. రాజశేఖర రెడ్డి కంటే ఆ విషయంలో కొంచెం ఇంకా ఈయన బెటర్ అంటారు చాలా మంది. రాజశేఖర రెడ్డికి ఒక నాకు ప్రామిస్ చేసి నీ కార్పొరేషన్ ఇస్తానని సోనియా గాంధీ ఒప్పుకోవాలిగా, ఇక్కడ ఒప్పుకోవాలి, ఆల్ ఇన్ వన్ నుంచి డెమోక్రటైజ్ అవుతుందా? రెండోసారి గెలిచాక, మొదటిసారి అంటే మీరు గార్డెడ్ గా ఉండొచ్చు సార్. ఇవాళ మనం డెమోక్రసీలో ఉన్న వ్యక్తి ప్రాధాన్యతే ప్రధానమైన రాజకీయాలు నడుస్తున్నాయి సార్. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. మోడీ, జగన్, చంద్రబాబు, ఇంతేగా సార్, కేసీఆర్, ఇంకా రేవంత్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే నేషనల్ పార్టీ. సో ప్రజాస్వామ్యబద్ధమే, కానీ వ్యక్తుల యొక్క ప్రభావమే ఇది ఇనుమడింపబడింది, మనం ఏం చేయగలిగింది లేదు. సో ఎలక్షన్స్ లో ఐకాన్ గా మెయిన్ పాయింట్ గా జగన్ క్రేజ్, జగన్ పట్ల ఆకర్షణ. ఇప్పుడు జగన్ గారి మూలాన కాస్త కోస్త ఓడిపోయాడు కూడా గెలుస్తాడు వైసీపీలో, చంద్రబాబు మూలాన కాస్త కోస్త గెలిచేవాడు కూడా ఓడిపోతాడు. ఇది నా లెక్క. మీ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి చేరారు, మీ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి వైసీపీ టీడీపీలో చేరారు. నర్సరావుపేట నేను ఇక్కడ లేచి నుంచున్నాను, ఇక్కడ లేచి అనుకోండి ఎక్కడో సీటు కావాలని కోరుకుంటున్నా, లేదు కాసేపు నుంచుంటే ఇక్కడే సీట్ వచ్చింది, వాళ్ళు అప్పుడు దాకా నుంచోలేక అటు కూర్చున్నారు, అవి కాసేపు నుంచోవాలి కదా, సీట్లు ఖాళీగా లేవు, కాసేపు నుంచో, కాసేపు రిజర్వ్ లో ఉన్నా, నేను రిజర్వ్ లో ఉన్నాను, చంద్రబాబు పిలుస్తున్నాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటున్నా. మీడియాకి వస్తున్న ఒకటి అడుగుదాం, మీడియా మనిషి కదా ఎంతైనా కానీ, మీడియాది ఒకటి, నేషనల్ పాలిటిక్స్ ఒకటి ఉంది, మీరు తర్వాత వీలైతే పెట్టండి. రాంబాబు గారు, మీ పార్టీ విధానాలు వివరించడం, రెండోది కాంగ్రెస్ తో కూడా మీరు డక్కా ముక్కిలు తిన్నవాళ్ళు కదా,
ఇప్పుడు దేశంలో బీజేపీ నేషనల్ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా లేదా వాళ్ళది అదొకటి పోటాపోటీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చాలా మొన్న అసెంబ్లీలో కూడా ఎవరికి మెజారిటీ రాకూడదని నేను కోరుకుంటున్నానని ఒక మాట అన్నాడు. పూర్తిగా మోదీకి చంద్రబాబు జగన్ అనుకూలమని మాలాంటి విమర్శకులం తేల్చి చాలాసార్లు చెప్తుంటాం. అందులో సమస్య ఏం లేదు. కానీ ఒక అంతర్లీనంగా ఎవరికి మెజారిటీ రాకూడదు అనే ఒక మాట అయితే బాహటంగానే మీ పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో రాజకీయంగా మీకు తలుపులు తీసున్నాయా? మీరు ఎప్పుడు బీజేపీ మీద పెద్ద విమర్శలు చేయలేదు రాజకీయంగా. ఇప్పుడు ఏం జరుగుతుంది పోస్ట్ ఎలక్షన్ అంటే మీది ఎట్లా అయినా జాతీయ పార్టీ కదా, ఐ మీన్ జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉంటుంది కదా వైసీపీకి. ఒకటి రవి గారు, మీరు ఎప్పుడైనా చర్చించారా మంత్రులుగా కానీ పార్టీగా కానీ? అలా ఏమి చర్చలు జరగలేదు. కానీ నాకున్న ఆలోచన, ఇందాక ముస్లిం వస్తే ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అన్నట్టుగా అందరినీ కలుపుకుపోయే దేశం కదా లౌకిక తత్వం. నా ఆలోచన ఏంటంటే సార్, మేము కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టాం, కాంగ్రెస్ ని కొట్టి మేము వచ్చాం, మళ్ళీ కాంగ్రెస్ కలవం. మేము కాంగ్రెస్ రేసి మేము కోరుకోం. ఓకే, దట్ ఈస్ ఫ్యాక్ట్. మోడీతో మా సంబంధాలు ఎలా ఉంటాయి చెప్పాక బహిరంగాన అంశాల వారీగా మాకు సంబంధాలు పెట్టుకుంటాం. కేంద్ర ప్రభుత్వంగా చూస్తున్నాం మేము, భారతీయ జనతా పార్టీగా కాదు. కేంద్ర ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీగా చూస్తే మేము వాళ్ళతో కలిసి ఉండాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి, మాకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కేంద్రంలో వేరే ప్రభుత్వం వచ్చినా మీరు ఇలాగే ఉంటారు, ఉండాలిగా. కాంగ్రెస్ వచ్చిందనుకోండి, అంశాల వారీగా రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ తో కూడా నెగోషియేట్ చేస్తాం. ఓకే. అయితే ఇంకొక మాట మీరు నమ్మాలి, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పాడు, రాజకీయాలకు అతీతంగా మోడీ గారు అంటే మాకు ప్రత్యేక గౌరవం ఉంది. డెలిబరేట్ గా మోడీ గారు అంటే మాకు గౌరవం, కాబట్టి మోడీ గారి సిద్ధాంతాన్ని నెత్తిన పెట్టుకోం మేము, మోడీ గారి మతత్వాన్ని మేము నెత్తిన పెట్టుకోం మేము. అర్థం కదా? మోడీ గారి తత్వాన్ని, మోడీ గారు అంటే ఏమాత్రము గౌరవం లేని వ్యక్తి మోడీ గారిని నెత్తిన పెట్టుకుంటాడు తన అవకాశం కోసం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడన్నా మోడీని మేము దూషించామండి? విమర్శ చేస్తే చేయొచ్చు, మీరు దూషించని మేమేమో దూరంగా ఉన్నాం, దూషించిన మనిషి ఏమో ఆయన భుజానికి కూర్చొని గెలవాలనుకుంటున్నాడు. అవకాశవాద రాజకీయాలు చంద్రబాబువి, మావి స్పష్టమైన క్లియర్ పాలిటిక్స్ మావి. జాతీయ రాజకీయాల్లో కూడా మీరు మీ దగ్గరే మొదలుపెట్టి అంతర్వేదిలో రథం తగలబెట్టారు, అక్కడ గుడి ఆ విగ్రహం రామతీర్థం, ఇట్లాంటివి చాలా జరిగాయి. ప్రజలు ఏం స్పందించలేదు. అంటే మత రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించారని స్పష్టమైంది. మీరు స్ట్రెస్ చేయరా దాన్ని? అసలు సార్ మేము మత రాజకీయాలకు వ్యతిరేకం సార్. మాకెవరండి, మాకు ముస్లిం మైనారిటీస్ మా బంధువులు. ఇవాళ మైనారిటీస్ మాకు హోల్ హార్టెడ్ గా చేస్తున్నటువంటి వ్యక్తులు. ముస్లిం మైనారిటీస్ బంధువులు కాబట్టి హిందువులు మాకు దూరం కాదు. అందరినీ సమానంగా చూసుకోవాలి. ఈ రాష్ట్రం ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వాళ్ళేమి కావాలని నేను హిందువుల్లో కావాలని పుట్టానా, మీరు హిందువుల్లో కావాలని పుట్టారా? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ముస్లిం, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది క్రిస్టియన్. వాళ్ళని గౌరవించాలి కదా. మనకి మన రంజాన్కి మరి ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారు కదా, మనకి సత్సంబంధాలు. చక్కగా మటన్ వేసి మాకు మా నాగుల మీరా గారు ఉన్నాడు, మా వైస్ చైర్మన్, ప్రతి సంవత్సరం రంజాన్కి మమ్మల్ని అందరినీ పిలిచి టోపీ పెట్టి భోజనం పెడతాడు. ఆ సుహృద్భావ వాతావరణం ఉండాలి కదా సార్. ఆ వాతావరణం నేను చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళు బీజేపీతో కలిసి వస్తే ఆ వాతావరణం ఉండదు. ఓకే, మనం సార్ ఒక్క మాట చెప్తాను సార్, మన వ్యాన్ వెళ్తూ ఉంటుంది ప్రచారం చేసుకుంటూ, ముస్లిం దగ్గరికి అక్కడ ప్రార్థనా మందిరం కనుక వాళ్ళు అల్లాహో అంటారు, ఆపేంటారు అంటాం. వీఆర్ గివింగ్ రెస్పెక్ట్. మళ్ళా ఎన్డీఏ వస్తే అది ఆ వాతావరణం ఉండదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. కేంద్రంలో వస్తుంది కదా, కేంద్రంలో వస్తే మేము ఆ ప్రభావం ఇక్కడ పడినేం కదండి. మేము షీల్డ్ చేస్తాం, బలపరుస్తారు కదా సార్. మీరు ఇక్కడే వైరుధ్యం అంతా బలపరుస్తూ ఎక్కడ బలపరుస్తాం సార్? అంశాల వారీగా బలపరుస్తాం. అంతేగాని ఇక్కడ ఒక మతాన్ని దెబ్బతీస్తామంటే ఒప్పుకుంటాం మేము, ఒక క్రిస్టియానిటీని దెబ్బతీస్తామంటే ఒప్పుకుంటాం మేము, హిందువులను దెబ్బతీస్తామంటే ఇంకోటి ఒప్పుకుంటాం మేము. మేము ఆ రకంగా షీల్డ్ చేస్తాం సార్. యాజ్ ఏ మీడియా ఫ్రెండ్ ఫర్ లాంగ్, మీరు మీడియా వాళ్ళకంటే ఎక్కువ సార్లు కనబడి ఉంటారు సోషల్ మీడియాతో సహా. కనీసం వైసీపీకి రాబోయే ఎన్నికల తర్వాత అయినా కానీ మీరు సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారా? మీడియా సంబంధాలు, జర్నలిస్టులు ఎవరితో రామోజీరావుతో మెరుగుపరుచుకోవాలా, లేకపోతే రాధాకృష్ణతో మెరుగుపరుచుకోవాలా? వాళ్ళతో పరుచుకోవాలి. మీడియాతో ఎప్పుడు మెరుగుపరుచుకోవాలి. మీడియా ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పాలిటిక్స్.
ఇవాళ ఉన్నప్పుడు పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది పాలిటిక్స్. అందరితో మాట్లాడాలి, అందరితో సౌహృదభావ వాతావరణం ఉండాలి. కానీ వన్ సైడ్ తీసుకుంటే, వన్ సైడ్ తీసేసుకుని సత్యం ఒక మీడియా చెప్తే సత్యం మీ సైడ్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ సైడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కామనే కదా మీడియా అనేది. అవును, అటన్నప్పుడు మనం ఈ టీవీని ఏం గౌరవించాం, TV5 ఏం గౌరవించాం, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ నా మీద స్టింగ్ ఆపరేషన్ చేశాడే డ్యామేజ్ చేయడానికి, ఏం గౌరవించాలి వాళ్ళని, ఎంత గౌరవించాలి? మనం గౌరవించాలి, ముద్దు పెట్టుకు వాట కౌగులించుకుని ఖచ్చితంగా పొడిస్తే ఒక వ్యవస్థ సార్. కేంద్రం అని ఇందాక మీరు అన్నట్టుగా మీడియా అనేది ఒక వ్యవస్థ. వ్యవస్థను ఎప్పుడు గౌరవిస్తాం, ఇప్పుడు గౌరవిస్తాం, వాళ్ళ శ్రేయస్ కోరుకుంటాం. కానీ కొన్ని రిజర్వేషన్స్, ఎక్సెప్షన్స్ ఉంటాయి. రైట్ రవి గారు, మనం ఓపెన్ డిబేట్ లో భాగంగా ఒక రకంగా 360 డిగ్రీ కోణంలో అంబటి రాంబాబు గారిని అన్ని రకాల అంశాలు ప్రస్తావించాం. అలాగే రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి, మీరు జాతీయపరమైన అంశాలు కూడా ప్రస్తావించారు. అంటే మోడీతో సత్సంబంధాలు, అనధికార పొత్తు ఉందన్న అంశం కానీ, లేదంటే భవిష్యత్తులో వస్తే అంశాల వారీగా ఉంటాయని ఆయన చెప్పడం కానీ చూద్దాం. మరి ఈసారి కూడా గెలుపు తనదే అంటున్నారు. రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని రాష్ట్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు గారు అంటున్నారు. చూద్దాం, ప్రజా సమస్యలు, ప్రజాస్పందన కూడా చూసాం కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఈ పాలిటిక్స్, ఈ స్పీడ్ ఎంతవరకు వెళ్ళబోతుంది అనేది లెట్ us wait and see. థ్యాంక్ యూ అంబటి రాంబాబు గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మా 10 టీవీకి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే తెలకపల్లి రవి గారు కూడా. ఇది వాటి ఓపెన్ డిబేట్.